Good afternoon, all of you. So let us begin today's session with the 2 minutes of meditation. तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరం మనం కొంచెం ఈ జయంతి టాక్ అనేది కొంచెం భిన్నంగా వెళ్ళాము. రోజు మారిపోయింది. ప్రతి సంవత్సరం ఆదివారం ఉండేది. ఈ సంవత్సరం ఆదివారాలు దీది ఫ్రీ లేక ముందర అనుకున్నాం, కానీ ఆవిడ ఫ్రీ లేకపోయారు. అందుకోసమని ఈసారి సోమవారం పెట్టవలసి వచ్చింది. ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు, సంతోషంగానే. వాళ్ళకి సెలవు రోజు రావాల్సిన అవసరం పట్టలేదు. సో స్కూల్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉన్నాం. కానీ బయట నుంచి వచ్చే మెంబర్స్కే ఇబ్బంది అవుతుంది వాళ్ళ వర్కింగ్ డే అవ్వడంతో. కొంతమంది అన్నారు వర్కింగ్ డే అండి మేము రాలేము అని. అంటే సరే చూడండి, వీలైతే మేము తర్వాత రికార్డింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని. గత 2 రోజుల నుంచి నేను ఒక సెమినార్ అటెండ్ అవుతూ వచ్చాను. అక్కడ వక్తలు చాలామంది మాట్లాడుతుంటే వినడం జరిగింది. అందులో నాగరంజన్ గారు కూడా నిన్న మొన్న నా అదృష్టం ఆవిడ అక్కడ ఉండి నేను ఆవిడని వినడం అన్నది నా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన అప్పుడు కూడా ఆ టైం నుంచి కూడా, అంటే 1970s 80sలో కూడా నా అదృష్టం నేను ఆయన్ని విన్నాను. ఆవిడని వింటూ ఉంటే నాకు వాళ్ళ నాన్నగారే కళ్ళ ముందు ఉన్నారు. నిన్న మొన్న ఆవిడని వింటూ ఉంటాను. అదే ఆవిడతో కూడా ఆ అనుభవాన్ని పంచుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా నాగరంజన్ గారిని ఇవాళ మనకి ఆవిడ అనుభవాలు, ఆవిడ శ్రీ అరవిందల్ వారిని చదివిన తీరుని బట్టి మనతో పాలు పంచుకోవడానికి వచ్చారు. ఆవిడకి ఇదే మనందరి తరఫున ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ తెన్నేటి నాగరంజన్ గారు ప్రముఖ తెలుగు పండితురాలు. ఆవిడ RBVRR కాలేజ్లో, రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో ఆవిడ తెలుగు ఆచార్యురాలిగా పనిచేశారు. ఈవిడ తండ్రి గారు నేను ఆల్రెడీ మీతో అన్నాను. పూర్ణచంద్రరావు గారి డిస్కోర్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఆయన ప్రేరణ న్యాచురలీ తండ్రి దగ్గర నుంచి పుణికి పుచ్చుకుని
ఆవిడ దీనిలో శ్రీ అరవిందుల వారి పుస్తకాల్లో చాలా చాలా అధ్యయనం చేశారు. అందులో సావిత్రి మహాకావ్యాన్ని కవితా ఛందస్సుతో ఆవిడ తెలుగులో అనువదించడం అన్నది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. నేను అన్నది అదే, అసలు ఆ కవిత్వం, అరవిందుల వారి కవిత్వం అర్థం చేసుకోవడమే చాలా కష్టం. దాన్ని ఈవిడ కవిత ఛందస్సుబద్ధంగా అన్ని తెలుగులో అనువదించడం అన్నది ఇంకా పెద్ద టాస్క్. ఇది శ్రీ అరవిందుల వారి సావిత్రి పుస్తకమే కాకుండా ఇంకా ఎన్నో పుస్తకాలు, మెయిన్గా ఎస్ఎస్ ఆన్ గీత, ఇంకా వేరే పుస్తకాలు కూడా ఈవిడ తెలుగులో అనువదించారు, పబ్లిష్ కూడా అయ్యాయి కొన్ని. ఇవి కాక ఈవిడ చాలా మహత్తర ఆ రచనలన్నీ చాలా అవగాహనతో ఎన్నో సందర్భాల్లో అందరికీ పంచారు కూడా, పాలు పంచారు. మన తెలుగు రాష్ట్రాలకి నిజంగా ఒక వరంలాగా తండ్రి గారు, తర్వాత ఈవిడ ఇంకా వచ్చారు. కానీ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈవిడ మాట్లాడినవి చాలా చాలా డిస్కోర్సెస్ అని, లేకపోతే ఆవిడ ఇచ్చిన వ్యాఖ్యానాలు కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు చాలా కనిపిస్తాయి. అది నిజంగా వినడం అన్నది చాలా ఆనందంగా ఉంటుంది, ఆవిడ చెప్పేవి వింటూ ఉంటేను. ఈ తెలుగు భాషలో శ్రీ అరవిందుని దర్శనాన్ని, ఆయన్ని యాజ్ ఇట్ ఈస్గా మన దర్శనాన్ని ఇచ్చి మనకి ఒక సార్థకత కలిగించారు అని అనిపిస్తుంది. అది వీరి ప్రజెంటేషనే, గిఫ్టే అనాలి నేనైతే. ఈవిడికి తెలుగు భాషలో చేసిన పనితనానికి 1992లో సంసారం సంసారం అనే టీవీ సీరియల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు లభించింది. ఈ మధ్యన, అంటే ఈ సంవత్సరం 2025లో ఆమెకి తెన్నేటి లతా వంశీ జాతీయ పురస్కారం కూడా లభించింది. మళ్ళీ ఇంకోసారి ఆమె తెలుగు భాషలో విస్తృతంగా ఇచ్చిన ఉపన్యాసాలు యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా శ్రీ అరవిందో భవన్ ముషిరాబాద్లో ప్రతి గురువారం సావిత్రి పుస్తకం గురించి, సావిత్రి గురించి, ప్రతి ఆదివారం ఎస్ఎస్ ఆన్ గీత గురించి ఆవిడ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారాలు, దగ్గరలో ఉన్నవాళ్ళు గురువారాలు, అక్కడ మిస్ అయినా డెఫినెట్గా దీది టాక్స్ అన్నీ మనకి యూట్యూబ్లో వస్తాయి. మనం అవి విని మనం కూడా తరించవచ్చు. ఈవిడ విద్యలో, సాహిత్య కృషిలో మనకి ప్రేరణ. అంటే కొంతమంది ఇక్కడ మన తెలుగు టీచర్స్ కూడా ట్రాన్స్లేషన్స్ మొదలుపెట్టారు చిన్న చిన్నగా. మనకి ఇది ఒక పెద్ద ప్రేరణే అని అనిపిస్తుంది. దాన్ని ప్రేరణగా తీసుకుని మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుతున్నాను. ఈరోజు మనతో వర్క్ కల్చర్ ఇన్ ద లైట్ ఆఫ్ శ్రీ అరవిందో. అంటే శ్రీ అరవిందుల వారు అన్నారు, అరవిందుల వారి తర్వాత మెడిటేషన్ అనేది ఓన్లీ ధ్యానంలో కూర్చోవడమే కాదు, త్రూ వర్క్ కూడా మనం మెడిటేట్ చేయొచ్చు. వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ ఈజ్ సాధన. త్రూ వర్క్ వీ క్యాన్ ఆల్సో డూ సాధన. ఇది చాలా 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 రిలవెంట్ సబ్జెక్ట్ మనందరికీ కూడా. బీయింగ్ టీచర్స్ అనండి, లేకపోతే టీచర్స్ కాకపోయినా ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్క్ అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి, మనం ఎలా చేస్తే దానిలో మనకి తృప్తి, ఆనందం, మనం ముందుకి నడవగలము. సాధన అరవిందుల వారి దిశగా, మాత దిశగా సాధన అంటే త్రూ వర్క్ మనం ఎంతలా చెయ్యొచ్చు అన్నది కూడా ఉంది ఇక్కడ. సో ఇంకా ఆలస్యం చేయకుండా నాగరంజన్ గారిని, దీది ప్లీజ్. చలమయ్యి దీది గారు, సీతా దీది, ఆరోశ్రీ గారు, ఇక్కడ వచ్చినటువంటి సోదరీమణులు,
అందరికీ నా నమస్కారం. అందరికీ ఇది ప్రారంభం చేసే ముందు మదర్ ప్రేయర్ ఒకసారి మనం విందాము. ఓ లార్డ్, లార్డ్, grant that I may have no other will than thine, and all my activities may be an expression of thy divine law అన్నారు మదర్. ఈ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. అందరూ లంచ్ చేసి వచ్చారని భావిస్తున్నానేంటి, లంచ్ చేశారు. భావించటం ఏముంది, ఆకలికి భావన లేదు. అందరూ కూడా లంచ్ చేసి వచ్చారు. లంచ్ చేశాక కొంచెం ఉపన్యాసం వినాలంటే కొంచెం ఇబ్బందే. అయినా మీరు చాలా ధైర్యం చేశారు. చేసి వచ్చి కూర్చున్నారు. తలుపులు కూడా వేశారు. ఇక ఎటు కూడా దారి లేదు, ఇందులో ఈదడం తప్ప. మనకి 3 విషయాలు ఉన్నాయి జీవితంలో. ఒకటి ఏంటంటే వ్యాపారం, ఇంకొకటి వ్యవహారం, మూడోది వేదాంతం. వ్యాపారం అంటే ఏమిటంటే అమ్మేవాడికి బాగా తెలుస్తుంది, కొనేవాడికి ఏం తెలియదు. కొనేవాళ్ళకి మనకి ఏది కొంటే ఎన్ని ఫ్రీ అని తెలుస్తుంది, కానీ అది ఇంటికి వచ్చాక దాని పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. అమ్మేవాడికి బాగా తెలుసు. అందుకని వ్యాపారం అంటే ఏమిటంటే ఒకడికి తెలుస్తుంది, కొనేవాడికి తెలిసి వాడేవాడికి తెలియకుండా ఉంటే వ్యాపారం. రెండవది వ్యవహారం అని ఒకటి ఉంది. వ్యవహారం అంటే ఏమిటంటే రిజిస్ట్రేషన్లు, పొలాలు కొనడాలు, అమ్మడాలు, బిల్డింగులు, రియల్ ఎస్టేట్లు, ఇవన్నీ వ్యవహారాలు. ఈ వ్యవహారాలు కొనేవాడికి తెలియాలి, అమ్మేవాడికి తెలియాలి, ఇద్దరికీ తెలుస్తాయి. లేకపోతే చాలా కష్టం, బాగా తెలుసుకుని పోతాం మనం వ్యవహారం అంటే. అందుకని వ్యవహారం అంటే ఇద్దరికీ తెలుస్తుందిట. వేదాంతం అంటే చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు అన్నారు. చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు తెలిసినట్టు, వినేవాళ్ళు అంతకంటే ఎక్కువగా తలలూపుతూ బ్రహ్మాండంగా మేము ఎక్కడో డివైన్లోనే ఉన్నాం అని వాళ్ళు తలూపుతూ ఉంటారు. అందుకని చెప్పేవాడికి వినేవాడికి తెలియకపోతే వేదాంతం అన్నారు. ఇక అక్కడెవడు ప్రశ్నలు అడగడు, అంతా తలలూపటమే. ఇక చెప్పేవాడు ఆపితే తప్ప వినేవాడికి మోక్షం లేదు. సో ఇది వేదాంతం పరిస్థితి. ఇవాళ మనం కొంత వేదాంతమే మాట్లాడుతున్నాం, కానీ అది ఇలాంటి వేదాంతం కాదు. అది శ్రీ అరవిందులు మదర్ చెప్పినటువంటి వేదాంతం. వాళ్ళు ఏం చేశారంటే మన కోసం సాధన చేశారు. మన బాధలని తొలగించడానికి, మన ఆందోళనలన్నీ కూడా ఎలా పోతాయో, మనం రోజు పడేటువంటి కష్టం, అందులో అందరం ఇక్కడ స్త్రీలమే ఉన్నారు పురుషులు వెనకాల మెజారిటీ మంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు పాపం. సో వాళ్ళని కూడా మన గ్రూప్లోనే చేర్చుకుందాం. వాళ్ళు బాధితులే, మనము అంతే. పొద్దున్నుంచి లేవంగానే ఎన్ని పనులు చేయాలి, అవన్నీ చేసేటప్పుడు మనం పడేటువంటి ఒక ప్రెషర్, ఒక ఆందోళన ఎంత ఉంటుందో మనకు తెలుసు. నిద్రలో కూడా వర్కే కనబడుతుంది. అమ్మో రేపు చేయాలి, ఏం చేయాలి, ఎట్లా, పొద్దున్నే ఏం చేయాలి, అక్కడ వర్క్ ప్లేస్కి వెళ్ళి ఏం చేయాలి. ఇంత ఆందోళన, ప్రశాంతత లేని స్థితి, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. ఇవన్నీ ఎలా పోగొట్టడం అని శ్రీ అరవిందులు మదర్ వాళ్ళిద్దరూ కూడా మన కోసం పాటుపడ్డారు.
ప్రపంచం కోసం పాటుపడ్డారు. అందుకని వారు చెప్పినటువంటి విషయాలు వేదాంతానికి సంబంధించినవే అయినా మనకి చెందినవి, మన గురించే ఉంటాయి అందులో అన్నీ. ఆత్మని గురించి అవి కూడా చాలా ఉంటాయి, కానీ అవన్నీ మన కోసమే ఉన్నాయని చెప్తారు. వాడు మన కోసం పనిచేస్తున్నారు దైవం అని చెప్తారు. అందుకని మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన కోసం మాట్లాడితే మరి చాలా బాగుంటుంది కదా. ఎవరి సంగతో కాకుండా మన సంగతి చెప్తూ ఉంటే మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలాగా మన కోసం వాళ్ళు ఎంతో సాధన చేసి ఈ ప్రపంచం ఆనందంగా, హాయిగా, దుఃఖం లేకుండా మనందరినీ కూడా చాలా కలవరపెట్టి సమాధానం దొరకనో ప్రశ్న ఒకటి ఉంది. అది మృత్యువు. అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, మనకి అసలు ఏమీ తెలియదు. అది కూడా ఎలాగా అధిగమించవచ్చు మనం, ఇవన్నీ వాళ్ళు సాధనలో అనుభవం పొంది మనకు చెప్పారు. సాధన చేయటం అనే మాట మనం వింటూ ఉంటాం. సాధనలో భాగం ధ్యానం, సాధనలో భాగం విచారణ. మన పూర్వ సాంప్రదాయం అయితే విచారణ అంటే డిస్క్రిమినేషన్, రైట్ డిస్క్రిమినేషన్ అంటాం. ఏది ఏమిటి అని ఆలోచించటం, ప్రపంచం ఏమిటి, ఆత్మ ఏమిటి, దైవం ఏమిటి ఆలోచిస్తాం. అది డిస్క్రిమినేషన్, విచారణ. వీటి ద్వారా మనం దైవాన్ని తెలుసుకోవాలి అనేది పూర్వం జ్ఞానుల అనుభవం. ఇప్పుడు శ్రీమాతారవిందులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళన్నారు ఈ ప్రపంచం అంతా కూడా దైవానిదే, విశ్వమంతా దైవమే ఉన్నాడు, చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు అనుకుంటాం, గుళ్ళో చూస్తూ ఉంటాడు బహుశా, లేకపోతే మన ఇళ్లలో అందరికీ పూజలు చేసుకునేందుకు మందిరాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి గంటలు పెడుతున్నారు, తలుపులు పెడుతున్నారు, అవి కూడా చాలా బ్యూటిఫై చేస్తున్నారు. అక్కడి నుంచి చూస్తున్నాడేమో భగవంతుడు అనుకుంటాం. లేదు, విశ్వవ్యాప్తంగా ఆయన ఉండి మనం చేసేవన్నీ ఆయన చూస్తున్నాడు. ఒక గురువుగారు శిష్యులు ఉంటే వాళ్ళకు 1-2 నెలల పాటు ఆయన విశ్వం అంతా దైవమే ఉన్నాడు, ఆత్మే ఉంది అని చెప్తూ వచ్చాట. 2 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన శిష్యులకి 10 మంది ఉంటే 10 మందికి అరటిపళ్ళు ఇచ్చాట. ఇచ్చి ఇవి తిని రండి మీరు అన్నారు. అరటిపళ్ళు తినమంటే ఇంటి దాకా పోవాలా, అక్కడే అయిపోతాయి నిజానికి. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఇంటికి వెళ్ళండి, వెళ్ళి తినేసి రేపు రండి అన్నాడు. అంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు తిన్నాడు. ఒకడేమో గదిలో కూర్చుని తిన్నాడు, తలుపులు వేసుకున్నట్ట, భగవంతుడు చూడటం లేదులే. ఓడేం చేశాడంటే, వాడికి ఎందుకో డౌట్ వచ్చింది, గదిలో కూడా దైవం ఉన్నాడేమో, ఈ గదిలో కాకుండా ఇంకెక్కడికైనా పోతే ఆయన కనపడ్డు మనకని ఫారెస్ట్లో పోయి అక్కడ తిన్నాడు. ఇట్లా మిగతా వాళ్ళందరూ రకరకాల స్థలాలకు వెళ్ళి వాళ్ళు అరటిపండు తిని తెల్లారి గురువుగారి దగ్గరికి పోయి, అయ్యా వచ్చాం, తిన్నారా, తిన్నాము, ఎక్కడెక్కడ తిన్నారు, ఎలా తిన్నారు, ఏదో చెప్పారు. ఒకడు మాత్రం తినలేదట. వాడు అలాగే పట్టుకొచ్చాడు. ఇదేమిట్రా నువ్వు పట్టుకొచ్చావేమిటి, నువ్వెందుకు తినలేదు అంటే, మీరే కదా చెప్పారు విశ్వమంతా ఆత్మే ఉంది, విశ్వవ్యాప్తంగా ఆయనే ఉన్నాడు దైవం అని చెప్పారు కదా, మరి ఎక్కడికి పోయినా ఆయనే కనబడుతున్నాడు, మరి ఎలా తినాలో నాకు తెలియలేదు, తీసుకొచ్చా అన్నట్టు. అంటే ఆయన అన్నట్టు, నీకు ఒక్కడికి అర్థమైంది విషయం ఏమిటో, మిగతా వాళ్ళకి అరటిపండు బాగా అర్థమైంది. అరటిపండు తినే తొందరలో ఎక్కడో ఒక్కడ ఆయన చూడటం లేదని మనం అనుకుంటాం. మనమంటే ఎవరు అసలు? మనమంటే ఎవరంటే, మనకు ఒక బాడీ ఉంది, దానికి ఒక కాన్షియస్నెస్ ఉంది, మనకు ఒక వైటల్ ఉంది. వైటల్ అంటే ప్రాణిక స్థితి అని, డిజైర్స్ అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. మనకు ఒక డిజైర్ ఉంది, వైటల్ ఉంది, తర్వాత మనకు ఒక మైండ్ ఉంది. అది అన్ని థాట్స్, ఐడియాస్, ఐడియల్స్ ఇవన్నీ అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ ఉంది. ఈ మూడింటితో మనం ప్రపంచంలో పనులు చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం మన గురించి కూడా. ఈ మూడు కలిపితే మనం అంటే ఇది సూపర్ఫిషియల్గా ఉన్న మనం. దీనికి ఒక లీడర్ కూడా ఉంది. లీడర్ లేనిదే పని ఏమవుతుంది, అన్నీ చెల్లా చెదరైపోతూ ఉంటాయి. లీడర్ ఉండాలి ఒకడు. ఆ లీడర్ ఎవరంటే ఈగో. అది లీడర్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి.
ఇవన్నీ కాకుండా ఇంకా డీపర్గా అసలైన డివైన్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే సోల్. అది ఉందని కూడా మనకేం తెలియదు. ప్రతిదానికి మనం ఆత్మసాక్షి అంటాం, కానీ నా ఆత్మసాక్షి ప్రకారం చేశా అంటాం, కానీ మనం దేని ప్రకారం చేస్తున్నాం అంటే ఈగో చెప్పినట్టే చేస్తున్నాం. ఈగో సాక్షిగా అంటే మళ్ళీ బాగుండదు, ఈగో దెబ్బతింటుంది. అందుకని ఈగో సాక్షి అనకుండా అంతరాత్మ సాక్షి, ఆత్మసాక్షిగా పనులు చేస్తున్నా నేను అంటూ ఉంటాం. కానీ ప్రస్తుతం మన మీద అధికారం చెలాయించేది ఈగో. ఇప్పుడు ఇవంతా కలిపితే మనం ఆ డీపర్గా ఉన్నటువంటి సోల్ నిజంగా మనని నడిపిస్తోంది, కానీ మనకి తెలియటాల. ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనని ఎవరు నడుపుతున్నారు అంటే ఈగోనే నడుపుతోంది. మరి వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఎట్లా? వర్క్ అనేది పనులు ఎవరు తీసుకొచ్చారు ప్రపంచంలోకి? ఏమో ఎవరు తీసుకొచ్చారో మన మీదైతే పడేశారు. చెయ్యండర్రా పనులన్నీ అని పడేశారు. ఎవరో అన్నారు, నువ్వు ఎక్కడో పూర్వజన్మలో మహాపాపం చేసావు వచ్చావు అన్నారు. నేను మహాపాపం చెయ్యక ముందర మొట్టమొదట ఎవరు తెచ్చారు అంటే ఎవరు చెప్పాలి. అదన్నా అడగకండి, ఆ ప్రశ్న అడగండి. మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అయిందని మాత్రం అడగద్దు. అక్కడ ప్రపంచంలో వచ్చిపడ్డారు గనక పనులన్నీ చెయ్యాల్సిందే అని. అరే మనమే పనులు చేస్తున్నామా ఈ పనులన్నీ అని అంటే, శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, మీరే కాదు పనులు చేసేది, నేను పెద్ద పని చేస్తున్నా అందరికంటే, ఎవరు నన్ను చూడలేదన్నాడు ఆయన. మనం కృష్ణుడి వైపు చూసే తీరికేది మనకి. మన పనిలోనే మనం సరిపోతుంటే కృష్ణుడు పని చేస్తున్నాడా లేదా అని ఎవరు చూస్తారు? చూడకపోయినా ఆయన పెద్దగా ఏం పట్టించుకోడు. ఆయన అన్నాడు, అర్జునుడితో చెప్పాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించినః నా నవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి అన్నాడు. అర్జున, నేను 3 లోకాల్లోనూ కూడా నాకు అన్నీ ఏం కావాలో అవన్నీ వచ్చేసాయి. నేను ఇంకా పొందాల్సింది కూడా ఏం లేదు, అయినా నేను పని చేస్తున్నాను తెలుసా అన్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన? విశ్వాన్నంతటినీ పరిపాలిస్తూ మనందరినీ కూడా ఈ బాధల్లో నుంచే ఆయన వైపుకు తీసుకువెడుతున్నాడు. మనకు అదేమీ తెలియట్లా. అందుకని ఇంత పెద్ద పని నేను చేస్తున్నాను గనక పనులన్నీ కూడా చక్కగా దైవ జ్ఞానంతో చేస్తే పనులు మోక్షానికి అడ్డం రావు అన్నాడు ఆయన. శ్రీ అరవిందులు ఏమన్నారంటే, ఆయన కూడా పనులన్నింటినీ కూడా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కాన్షియస్నెస్తో కాకుండా ఇంకొక కాన్షియస్నెస్తో చేయటం సాధన అన్నారు. మనం ఏం పనులేం విడిచిపెట్టక్కర్లా, మనము తీర్థయాత్రలే చేయక్కర్లా, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, తీర్థయాత్రలు మాత్రమే చేయక్కర్లా, తపస్సులు మాత్రమే చేయక్కర్లా, ఇష్టమైతే తపస్సు కూడా చేయొచ్చు. కనుక మనం రోజు చేసేటువంటి పనులే సాధనగా చేసేటువంటి పద్ధతి మాతారవిందులు మనకిచ్చారు. అందుకని మన పని మనం ఏ రకంగా చెయ్యాలి అనేది సాధన. ఎవరి కోసం చెయ్యాలి ప్రశ్న అనగానే ఇది కూడా ఒకళ్ళు చెప్పాలా? మనం పని ఎవరి కోసం చేస్తాం? ఫస్ట్ నా కోసం నేను పని చేసుకుంటా. ఆ తర్వాత స్టేజీ నా ఫ్యామిలీ కోసం పనిచేస్తా. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎదిగితే నా చుట్టుపక్కల వాళ్ళ కోసం పనిచేస్తాను. ఇంకా కొంచెం పైకి మన కాన్షియస్నెస్ ఎదిగితే నా దేశం కోసం చేస్తా. ఇంకా కాన్షియస్నెస్ పెరిగితే మొత్తం ప్రపంచం కోసం చేస్తా. ఆ తర్వాత కూడా కాన్షియస్నెస్ పెరుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మనకి, అరే వీటన్నిటి కోసం కాదు మనం పనిచేసేది, అసలు ఈ విశ్వాన్నంతటిది తీసుకొచ్చినటువంటి దైవం కోసం మనం పనులు చేయాలి. ఆ దైవం మనకి ఈ పనులన్నీ కూడా ఇచ్చాడు. ఈ వీటిని సాధనగా చేస్తే మనం ఏమవుతాం? పూర్వ వేదాంతం అయితే మనం మోక్షం పొందుతామని చెప్పింది. శ్రీ అరవిందులు ఏమన్నారంటే, ఇప్పుడున్నటువంటి ఈ మానవులంగా కాకుండా మానవులకి పైన ఉన్న ఇంకా మెంటల్ కాన్షియస్నెస్ కంటే ఉన్నతమైనటువంటి సూపర్ కాన్షియస్నెస్ ఉన్న
బీయింగ్స్గా మనం ట్రాన్స్ఫామ్ అవుతాం. ఎంత బాగుంటుందో. కానీ ఏం బాగున్నట్టు అనిపించట్లా. ఎందుకంటేట మన కింద ఒక యానిమల్ ఉంది కదా, మనకంటే వెనకటి దశలో కోతి, దాని నుంచే మనం వచ్చాం. కోతో కొండముచ్చో ఏవో చాలా సైన్స్లో ఉన్నాయి మనకి. సో మనం ఆ చింపంజీ నుంచో ఎక్కడి నుంచో మనం వచ్చాం. వచ్చినప్పుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. మానవులంగా మనం రానప్పుడు అదే చింపంజీ దగ్గరికి వెళ్ళి అది చెట్లకి వేళ్లాడుతుంటే 4 కాళ్ళ మీద పోతూ ఉంటే దాని దగ్గరికి పోయి, ఓ కోతి, ఇంకా నువ్వు రాబోయే కాలంలో మెంటల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి ఒక హ్యూమన్ బీయింగ్గా మారిపోతావు సుమా అంటే అదేమనేదిటంటే, చెప్పావులేవయ్యా, నేనేమైనా ఇంకొక రకమైన కొత్త రూపంగా నేనెట్లా ఉంటాను, మహా అయితే నేను ఇంకా పెద్ద కోతినవుతా, ఇంకా తొందరగా చెట్ల మించి ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో వెళ్ళిపోతా, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకొక ఫారెస్ట్కి అసలు కన్ను మూసి తెరిచే లోపల వెళ్ళిపోతా, అంతేగాని నేను హ్యూమన్ అవ్వడం ఏంటి, అది పాసిబిలిటీ లేదు అని అస్సలు నవ్వి వెళ్ళిపోయేదిట. అట్లాగే మనుషులు కూడా ఇప్పుడు మనం శ్రీ అరవిందులు మనకు చెప్తున్నారు, మీరు సూపర్ మ్యాన్గా అవుతారు, సూపర్ మెన్ అవుతారు, అందరూ కలిస్తే సూపర్ మ్యాన్ అన్నారు. సూపర్ మ్యాన్ అంటే ఇప్పుడున్న మెంటల్ కాన్షియస్నెస్ కాకుండా ఇంకా ఇంతకంటే హయ్యర్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి బీయింగ్స్ అవుతారు మీరు. అప్పుడు మీకు అసలు ఈ బాధలే ఉండవు. దానికి సాధన మన పనులతోనే మనం చెయ్యొచ్చు, వేరే సాధన చేయక్కర్లేదు, అలా అవుతారు మీరు అన్నారు. మేము ఆ సాధన చెయ్యం. మాకు ఈ లైఫే చాలా బాగుంది. కాసేపు ఏడుస్తున్నాం, కాసేపు నవ్వుతున్నాం, కొంతసేపు మూడీగా ఉంటున్నాం, కొంతసేపు చక్కగా హ్యాపీగా ఉంటున్నాం, కాసేపు డిప్రెషన్ వస్తుంది, కాసేపు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నాం. మాకు ఇదే బాగుంది, మాకెప్పుడు ఆనందంగా ఉండి మంచి జ్ఞానంతో ఉండేటువంటి అదేం అక్కర్లేదు మాకు అని అంటే, మనం ఇట్లాగే ఈ ట్రాన్సిషనల్ బీయింగ్గా ఇట్లాగే ఉండిపోతాం. ఉండిపోతే ఏమవుతుంది, అందరం ఇట్లాగే ఉంటే మనకేం పర్వాలా. గుంపులో గోవింద, నలుగురితో పాటు నారాయణ అని మనకు సామెత ఉంది. నలుగురు నారాయణ అంటుంటే మనము నారాయణ అంటంట. అందరూ గోవింద అంటూ ఉంటే మనం కూడా గోవింద గోవింద అని నలుగురితో పాటు పోతూ ఉంటాంట. అందుకని అందరూ ఒక్కలాగే ఉంటే మనకేం బాధ లేదు. కానీ అలా ఉండంట, పైనుంచి డివైన్ మ్యాన్ ఒకడు కిందికి వచ్చేస్తాట. మనం యాక్సెప్ట్ చేయట్లేదుగా, సాధన యాక్సెప్ట్ చేయట్లే. నేను సూపర్ మ్యాన్గా మారాలి అని నాకేం అనిపించట్లా. అప్పుడేమవుతుందంటే పైనుంచి ఒక డివైన్ మ్యాన్ కిందికి దిగొస్తాడు. వచ్చి మనం ఇప్పుడు యానిమల్ని ఎట్లా టేమ్ చేస్తున్నామో మనని కూడా అట్లాగే మచ్చిక చేసి తనకి కావలసిన విధంగా మన ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు మనం ఉన్నంత ఈమాత్రం ఫ్రీడమ్ కూడా ఉండదన్నమాట. ఆ ఉన్నతమైన డివైన్ బీయింగ్ కింద మనం ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక సాధనగా మనం మన పనులని గనక చేసుకుంటే మనం రాబోయేటువంటి ఫ్యూచర్లో ఇంతకంటే ఉన్నతమైన కాన్షియస్నెస్ ఉన్న ఆనందకరమైనటువంటి జీవులుగా మనం చక్కగా ట్రాన్స్ఫామ్ చెందుతాము అని శ్రీ అరవిందులు చెప్పారు. దానికి ఆయన వర్క్ అనేది సాధనగా తీసుకోండి అన్నారు. ఏ పనైనా సరే, ఆ పని కార్పొరేట్స్లో ఉన్నటువంటి CEO దగ్గర నుంచి సెక్యూరిటీ పర్సన్ దాకా, అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ దగ్గర నుంచి గేట్ కీపర్ దాకా, ఇలా ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర నుంచి చక్కగా వినేవాళ్ళ దాకా, ప్రతి మనిషి, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఇలాగా సాధన చేయటం అనేది తప్పనిసరి. సాధనకి వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి కాదు, అందరూ చేయాల్సిందే, ఎవరి పని వాళ్ళు. ఈ వర్క్ని మనం ఎలాగ చేస్తే మనకి ఫ్యూచర్లో మనం ఎలివేట్ అవుతామో, సూపర్ మెన్గా ఎలా మనం ఇవాల్వ్ కాగలమో శ్రీ అరవిందులు మనకి చెప్పారు. ఇవాళ మనం ఆ వర్క్ అనేది ఏంటి, ఎవరి కోసం చేయాలి, ఎవరి కోసం చేయాలి, అందరం రహస్యంగా మన కోసమే కదండి. మనకు కాకుండా ఇంకోళ్ళ కోసం ఎలా చేస్తాం? మనకు జీతం కావాలి, మన లైఫ్ నడవాలి, ఫ్యామిలీ, చదువులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కోసం కాదా?
అంటే ఇవి వస్తాయి. వీటి కోసం మాత్రమే కాదు, మనం శ్రీ అరవిందులు చెప్పిన విధంగా సాధనగా వర్క్ ఎలా చేయాలో చేస్తే జీతాలు వాటంతటవే వస్తాయి, లైఫ్ గడుస్తూ ఉంటుంది, లైఫ్కి ఏది అడ్డం రాదు. అందుకే కర్మ అనేది చాలా మంచి విషయం మన సాధనకి అన్నారు. అందుకని ఎవరి కోసం మనం చేస్తామంటే డివైన్ కోసం చేస్తాం. డివైన్ మేనిఫెస్టేషన్, ఆయన మన ద్వారా మేనిఫెస్ట్ కావడానికి వర్క్ చేస్తాం. ఆ వర్క్ చేసేటువంటి పద్ధతి ఎలా ఉండాలంటే ఇప్పుడున్నట్లుగా కాదు. ఇప్పుడు మన మైండ్ ఎలా చెప్తుంది, పర్ఫెక్ట్గా పని చెయ్యమని చెప్తుంది. అలా మనం ఒక్కోసారి చేయలేం. ప్రతి చోట కూడా ఒక వర్క్ బుక్ ఉంటుంది, రూల్ బుక్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మనం పని చేయాలి. 9ంటికి వెళ్ళాలంటే 10ంటికి వెళ్తే ఎట్లా? బయోమెట్రిక్స్ ఉంటుంది, అక్కడ తెలిసిపోతూ ఉంటుంది మనం ఎన్ని గంటలకు వచ్చాము ఏమిటి. పాతకాలంలో అయితే తెలిసేది కాదు. నువ్వు నా బదులు సంతకం పెట్టవా అంటే ఎవరికి తెలిసేది కాదు 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు అదేం లేదు. మనకి ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనల్ని పట్టుకోవడానికి చాలా ఉన్నాయి. మనం ఒక ఇన్స్టిట్యూషనో, ఒక ఆర్గనైజేషనో, ఒక హాస్పిటల్లో ఎక్కడైనా కానీ ఒక రూల్ అంటూ ఏదో ఉంటుంది కాబట్టి ఆ రూల్ ప్రకారం మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది కాకుండా మన మైండ్లో ఏముండాలంటే మనం డివైన్ కోసం పని చేయాలి. డివైన్ కోసం పని చేయాలంటే ఇందాక మనం అనుకున్నాం కదా, మనం అంటే ఎవరము? మనం 4 కలిస్తే మన మైండ్ ఫస్ట్, మన ఫిజికల్, మన బాడీ, మన వైటల్, మన మైండ్, మనకి తెలియకుండా లోపల పనిచేస్తున్న సోల్. ఈ 4 ఉన్నాయి మనకి. అందుకే ఈ 4 కూడా డివైన్ నాలెడ్జ్తో గనక వీటిని పని చేసేటట్లు మనం పని చేసేటప్పుడే వాటికి ట్రైన్ చేస్తే వాటిని అవి డివైన్ కోసం పనులు చేస్తూ ఉంటాయి. ఇంటెగ్రల్ యోగాలో సాధన అనేది, అవుట్వర్డ్ లైఫ్ అనేది వేరువేరుగా ఉండవు, కలిసే ఉంటాయి. ఈ రెండిటిని మనం కలిపే చేస్తాం. శ్రీ అరవిందుల యోగం మన జీవితాన్ని వదిలిపెట్టేటువంటి యోగం కాదు. వదిలిపెట్టడానికి వీలు లేదు, ఆయన ఒప్పుకోడు. మనం ఇందులోనే ఉండాలి, మన పనులు మనం చేస్తూనే ఉండాలి. అలా మనం వర్క్ చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్గా వర్క్ సాధన అవుతుందా? కాదు. పని ఉన్నది ఉన్నట్లుగా పని సాధనగా ఉంటుందా? ఫలానా పని ఏదో నేను ఇల్లు ఊడుస్తున్నా, ఇల్లు ఊడవడం అనేది యాజ్ ఇట్ ఈజ్గా అది దైవానికి చేస్తున్న కర్మ అవుతుందా? కాదు. ఆ ఇల్లుని ఎలా ఊడవాలి? మాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి బాగా ట్రైన్ చేశారు మన ఇల్లు ఎట్లా ఊడవాలో, ఎట్లా నీట్గా పెట్టుకోవాలి. కానీ శ్రీ అరవిందులు ఏం చెప్తున్నారంటే పర్ఫెక్ట్గా చేయటం ఎట్లా? మన మైండ్లో కానీ మన డిజైర్ కానీ ఇవన్నీ కూడా మారే విధంగా మనం పని చేయాలి. ఇదంతా డివైన్ కోసం నేను చేస్తున్నాను, నా కోసం కాదు అనేది చాలా దృఢంగా మనలో ఒక నమ్మకం రావాలి. ఆ నమ్మకం వచ్చినప్పుడు మనం డివైన్ కోసంగా అని డిజైర్ లేకుండా పనిచేస్తాం. ఇది నా కోసం నేను చేయట్లేదు, ఎందుకు ఇంత నీట్గా ఉంచుతున్నాను ఇల్లు అంటే అది బై ప్రోడక్ట్గా అది నీట్గా ఉంటుంది, మనకు ఉపయోగపడుతుంది, హెల్త్ బాగుంటుంది, అన్నీ వస్తాయి బై ప్రోడక్ట్స్ అవన్నీ. డివైన్ కోసం చేయటంలో మనం మన కోసం అనేది మర్చిపోతాం. నా కోసం కాదిది, దైవం కోసం నేను చేస్తున్నాను అని మనకి ఆ డిజైర్ ఉండదు. రెండోది, ఆబ్జెక్ట్ ఆఫ్ వర్క్ ఏంటి? పని చేయటంలో మన లక్ష్యం ఏమిటి అంటే అది సాధనగా మనం చేయాలి అన్నారు శ్రీ అరవిందులు. వర్క్ ఎలోన్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్టివ్, ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్టివ్. దానంతట అదే లక్ష్యం కాదు, పని చేయటమే లక్ష్యం కాదు, పనిని దైవం కోసం చేయటం, సాధనగా దాన్ని ఉపయోగించుకోవటం అనేదే మనం చేయాల్సిన పని అని అన్నారు. ఆర్డినరీ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మనుషులందరూ కూడా పని చేస్తారు, వాళ్ళ ప్రయోజనాల కోసం పనులు చేస్తాం మనం. కానీ శ్రీ అరవిందులు చెప్పారు డివైన్కి ఇన్స్ట్రుమెంట్గా తయారవ్వడానికి పని చేయాలి.
డివైన్ ఇన్స్ట్రుమెంట్ కావాలి అని అన్నారు. డివైన్కి ఉపకరణం కావాలి. ఆ డివైన్ ఇన్స్ట్రుమెంట్గా కావడానికి మనం చేసేటువంటి పనులన్నింటినీ కూడా మనం గీతలో చెప్పినటువంటి నిష్కామ కర్మగా చేయటం స్టార్ట్ చేయాలి అన్నారు. నిష్కామ కర్మ అన్నారు. అంత సంస్కృతమే వాడారు. తెలుగులో మనం చెప్పుకోవాలంటే మనం చేసే పని ఫలితాన్ని మనం ఎప్పుడూ కూడా ఆశించకూడదు అన్నారు. చాలా పెద్ద మాట. వింటేనే భయం వేస్తుంది. చేయమంటే ఇప్పుడు ఏం చేయలేం. మనం కావాలంటే ఓ దండం పెడతాము కృష్ణ, అంతేగాని ఈ కోరిక లేకుండా పని చేయమంటే ఎట్లా, అది ఎట్లా కుదురుతుంది? కోరిక లేకపోతే ఏం చేస్తాం? మూల కూర్చుంటాం. ఏం చేయబుద్ధి కావట్లే, నేను వాళ్ళు ఏం పని చేయను అని కూర్చుంటాం అంతే. లేవదు, బాడీ లేవదు, లోపల వైటల్కి ఏ ఇన్స్పిరేషన్ రాదు, మైండ్కి థాట్ రాదు. మొత్తం కుప్పగూలినట్టు మనం అందరం కుర్చీలో కూర్చుని ఎవడైనా లేపాల్సిందే, లేవం. బాగా తమోగుణం ఉన్నటువంటి వాడైతే ఆకలికి కూడా వాడు అన్నం తినడానికి కూడా బద్ధకమేటవాడికి. ఏరా అన్నం తినవా, ఒక రోజు అయింది అంటే, అబ్బా నాకు తినాలని లేదు, నన్ను లేపకండి అంటాడు. సరే నోరు తెరుపుకొని నోట్లో పెడతామంటే నోరు తెరుస్తాట. లోపల పెట్టాక అబ్బా నేను నవ్వలేను, నాకు బద్ధకంగా ఉంది, మీరెవరైనా నమిలి పెట్టండి రా, నా ఆకలి తీరుతుంది అంటాడు. ఇట్లా అయిపోతుంది అన్నమాట. మొత్తం కాన్షియస్నెస్ అంతా ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది. ఇట్లా అయిపోవటం అనేది సరి అయింది కాదు. కాబట్టి మామూలుగా మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేది వైటల్లోంచి వస్తుంది. చెయ్యి, ఈ పని చెయ్యి, బాగుంటుంది, ఈ ఫలితం వస్తుంది, ఈ ప్రయోజనం వస్తుంది, నీకు చెయ్యి, బాగుపడతావు అంటుంది. ఇది తప్పకుండా కావాల్సిందే. మనం ఇగ్నోరెన్స్లో ఉన్నాం ఇప్పుడు. అందుకని మనకి ఇన్స్పిరేషన్ వైటల్ ఇవ్వాలి. లేచి పని చేయి, చక్కగా అందరూ చూడు ఎలా చేస్తున్నారో నువ్వు చెయ్యి అని. ఆ ఇన్స్పిరేషన్ కనుక రాకపోతే మనం పని చేయలేము. ఆ ఇన్స్పిరేషన్ తప్పకుండా ఉండాలి. అదే మళ్ళీ కొంత దూరం అట్లాగే మనం చేస్తూ పోతూ ఉంటే మన మైండ్కి ఇంకొక ఆలోచన వస్తుంది. నేను చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను చేసే పని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్ట్గా ఉండడం ఎవరి కోసం? మన సంతోషం కోసం. ఏదో సంతోషం వస్తుంది మనకి. ఎంత బాగా చేశాను అని వస్తుంది. కొత్త రెసిపీ చేస్తే సంతోషం రాదు. యూట్యూబ్లో వంటలకు ఉన్నంత కాంపిటీషన్ దేనికి ఉండదుట. దాని వ్యూయర్షిప్ విపరీతంగా ఉంటుందిట. ఏ కాలంలోనూ అది పోదుట. ఎంత టెక్నాలజీ అన్నా రానివ్వండి, వంటలకి మాత్రం ఆ వ్యూయర్షిప్ అనేది పోనే పోదు, పెరుగుతూనే ఉంటుంది. అందుకని కొత్త కొత్తవన్నీ చేసి మనం ఎట్లా సంతోషపడతాం? మనమే సంతోషపడతాం. అట్లా పర్ఫెక్ట్గా పని చేయాలి అనేది మన మైండ్ నుంచి వస్తుంది. మన మైండ్లో కాన్షియస్నెస్ పెరిగినప్పుడు ఎవ్వరు చెప్పక్కర్లా, మనకే అనిపిస్తుంది నేను పర్ఫెక్ట్గా ఈ పని చెయ్యాలి, నాకు అప్పగించిన పని అని అనిపిస్తుంది. దాన్ని చక్కగా పర్ఫెక్ట్గా చేస్తాం. ఎవరు చూస్తున్నారా, ఎవరు చూడటం లేదా అని అసలు మనం పట్టించుకోం. ఎంత బాగా చేశాను తెలుసా అంటాం. ఇంటికి వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్తాం, అబ్బాయి వాళ్ళు ఎంత బాగా చెప్పాను తెలుసా, నేను ఎంత బాగా వచ్చిందో ఇవాళ టీచింగ్ అని చెప్తాం. మొట్టమొదటిలో జాబ్ చేసే ముందర భయంగా వస్తాం. అప్పుడే చదువుకున్న స్టూడెంట్ ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది, మంచి జీతం వస్తోంది, వెళ్ళి చెప్పాలి. లోపల నుంచి గడగడ ఉంటుంది. ఏం చెప్పాలి? నిన్నంతా నేను స్టూడెంట్ని, ఇవాళ ఆ పిల్లలు ఏమడుగుతారో, ఎలా చెప్పాలి, ఏంటి అని మనకి చాలా భయం వేస్తుంది. కానీ 1-2 క్లాసులు అయినాక మనం నేర్చుకుంటాం. ఎట్లా నేర్చుకున్నాం? తప్పులుగా చెప్పడం వల్లే నేర్చుకున్నాం. అంటే తప్పులేం చెప్పలా మీరెవరు, మిమ్మల్ని కాదు, కొంచెంగా మనం చెప్తూ పర్ఫెక్ట్గా ఎట్లా చెప్పాలో మనం బాగా నేర్చుకున్నాం. పని చేస్తూ నేర్చుకున్నాం. శ్రీ అరవిందులు కూడా వారు ఏమంటారంటే మనం పర్ఫెక్ట్గా ముందు పని చేయటం అలవాటు చేసుకోవాలి. ఒక డిసిప్లిన్డ్గా పర్ఫెక్ట్గా పని చేయటం నేర్చుకుంటే అది ఏ స్థితి నుంచి పనిచేసినట్లంటే సాత్విక స్థితి నుంచి పనిచేసినట్లు. సత్వగుణం అని ఒకటి ఉంది, మనం అందరం వినే ఉంటాం. యూట్యూబ్లు తెరిస్తే ఇవే వినపడుతూ ఉంటాయి ఎట్లాగూ. అందుకని ఒక సత్వగుణం నుంచి, హయ్యర్ మెంటల్ కాన్షియస్నెస్ నుంచి మనం పని చేయాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషను
మనకి పని చేస్తూ ఉన్నప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు మనం అంతకంటే బాగా డివైన్ కోసం పని చేయాలనేటువంటి ఒక ఆస్పిరేషన్ కూడా ఈ డిసిప్లిన్డ్గా పర్ఫెక్ట్గా పని చేస్తున్నప్పుడు మనకి వస్తుంది. వచ్చినప్పుడు వెంటనే మనకి ఏమనిపిస్తుంది అనంటే, అరే ఈ కోరికల కోసం కాదు నేను పనిచేసేది, డివైన్ అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయనని మేనిఫెస్ట్ చేయడానికి ఇక్కడ నేను ఇన్స్ట్రుమెంట్గా తయారు కావాలి. మన మైండ్ డివైన్ని రానివ్వడానికి వీలుగా తయారు కావాలి. మన డిజైర్స్ అన్నీ కూడా డివైన్ కావాలన్నటువంటి డిజైర్ వాటికి రావాలి. మన బాడీ కూడా కోఆపరేట్ చేయాలి. బాడీ బాగా కోఆపరేట్ చేస్తుంది. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయాలంటే బాడీ ఏం బద్దకించదు, బాగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది. లేచి ఎక్సర్సైజ్ చేయి అనగానే బాడీ కోఆపరేట్ చేస్తుంది. కోఆపరేట్ చేయింది ఏంటి? మైండ్. ఇప్పుడే లేస్తావా అంటుంది, ఇంకా టైం ఉంది కదా అంటుంది, పోనీ సాయంత్రం చేయలే ఏమవుతుంది అంటుంది, లేకపోతే ఈ ఒక్కరోజుకి ఏం పర్వాలేదులే ఎక్సర్సైజ్ వదిలేద్దాం, సండే వస్తుంది కదా దీనికి డబుల్ చేద్దాం. ఎవరు చెప్తారు ఇవన్నీ? మైండ్ చెప్తూ ఉంటుంది. అది ఐడియాస్ అన్నీ కూడా అది ఇట్లా ఇస్తూ ఉంటుంది. ఇలా ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ థాట్స్, ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి వైటల్లో ఉండే డిజైర్స్, ఇంపర్ఫెక్ట్గా ఉన్నటువంటి మన బాడీ కాన్షియస్నెస్, ఇదంతా కూడా పర్ఫెక్ట్గా డివైన్ కిందికి రావడానికి వీలుగా ఈ మూడు తయారు కావాలి. తయారు కావాలంటే మనం ఏం చేయక్కర్లా, మనం చేసే పని ఎప్పుడూ కూడా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, దైవం కోసం చేయాలి. చాలా చిన్న విషయం ఇది. రోజు అంటాము ఏముంది, దైవమా నీకోసమే చేస్తున్నా అంటే సరిపోతుందా అంటే సరిపోదు, చెయ్యాలి. చెయ్యటంలో ఏమేమి పద్ధతులు మనకి ఉన్నాయి అంటే, మొట్టమొదటి చెప్పారు ఇందాక అనుకున్నామే నిష్కామ కర్మ అని. పర్ఫెక్ట్గా చేయటం అనేది తప్పనిసరి. మనకి ఏ రూల్ ప్రకారం మనం పని చేయాలో ఒక చోట అలాంటి రూల్స్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా డిసిప్లిన్డ్గా పాటిస్తూ చేస్తూ పోతూ లోపల మనం దృఢమైన నమ్మకం ఏముండాలంటే, డివైన్ కోసమే నేను పని చేస్తున్నాను, వీటన్నిటి కోసం కాదు అని ఉండాలి. ఉన్నప్పుడు మనం ఏమేమి ప్రిన్సిపల్స్ పాటించాలి శ్రీ అరవిందులు చెప్పారు. మనం చెప్పుకుంటున్నవన్నీ శ్రీ అరవిందులే, సొంత కవిత్వం లేదు. ఎందుకంటే సొంత కవిత్వం మొదలెట్టామంటే అసలుది వెనకబెట్టి సొంత కవిత్వమే ఫ్లోలో పోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మహనీయులు చెప్పినటువంటివన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే మనం చెప్పుకోవాలి, లేకపోతే పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంటుంది, సొంత మాటలే వస్తూ ఉంటాయి. ఆయన ఏం చెప్పారంటే శ్రీ అరవిందులు, వన్ హ్యాస్ టు లర్న్ ఇన్ ఇట్ 3 things అన్నారు. పనులు చేసేటప్పుడు మనం 3 విషయాలు నేర్చుకోవాలి అన్నారు. అవేంటంటే ఈక్వాలిటీ, సమత్వం అన్నారు. 2 డిజైర్లెస్నెస్, ఏదన్నా పని చేస్తే దాని రిజల్ట్ ఇలా రావాలి అని అనుకోవద్దు. స్టూడెంట్గా ఉన్నప్పుడైతే ఇది చాలా బాగుంటుంది. మనం బాగా పరీక్ష రాస్తాం, నేను అనుకోవట్లేదు అబ్బా ఫస్ట్ క్లాస్ రావాలని, నాకు ఏ క్లాస్ వచ్చినా పర్వాలే అంటే ఇది మెట్ట వేదాంతం అంటారు. ఇది వేదాంతం కాదు, ఇది మెట్ట వేదాంతం అంటారు. నాకు బాగా రావాలి, డిస్టింక్షన్ రావాలి, నేను బాగా చదవాలి అనేది ఉండాలి. కానీ అరవిందుల వారు రిజల్ట్ ఆలోచించొద్దు అంటే ఈ రిజల్ట్ ఆలోచించొద్దని చెప్పట్లేదు ఆయన. అందుకని ఏ పని చేసినా పర్ఫెక్ట్గా బాగా చదివేటప్పుడు బాగా చదవాలి, చక్కగా ఉద్యోగం చేసేటప్పుడు బాగా ఉద్యోగం చేయాలి, మనం ఎంజాయ్ చేసేటప్పుడు బయట బాగా ఎంజాయ్ చేయాలి. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగానంతే తనుత్యజాం అని కాళిదాస్ చెప్పాడు. బాల్యంలో విద్యలు అభ్యసించాలి, యవ్వనంలో విషయ సుఖాలన్నీ అనుభవించాలి, వార్ధక్యంలో మునివృత్తిని పాటించాలి, చిట్ట చివర తనువుని వదిలిపెట్టేటప్పుడు యోగంతో శరీరాన్ని వదిలిపెట్టాలి. అయ్యో 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 అని బాధపడుతూ వెళ్ళిపోకూడదు, సంతోషంగా వెళ్ళాలి. టాటా బై బై చెప్తే ఎంత బాగుంటుందో అలాగ వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే చిన్నతనం నుంచే ట్రైనింగ్ అనేది ఉండాలి. అందుకని చిన్నప్పుడు బాగా చదువుకోవాలి, యవ్వనం వచ్చాక
చక్కగా వివాహం అది చేసుకుని ఆ దాంపత్య జీవితం బాగా ఎంజాయ్ చేయాలి. మనం అట్లా చెయ్యం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సినిమాలు చూడాలని, ఇంకేవో షికార్లు చేయాలని లోపల నుంచి ప్రేరణ. అప్పుడు పోయిందనుకోండి చదువు, పెళ్ళయింది, పెళ్ళయ్యాక అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు చదువుకుని మంచి ఉద్యోగం చేసి బాగా నేను సంపాదించి సుఖంగా ఉండాలి అనిపిస్తుంది. అప్పుడు యవ్వనంలో ఏం చేస్తారటంటే సుఖపడ్డానికి బదులు టేబుల్ లైట్ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటారట. యవ్వనం అయిపోయింది. ఇక నెమ్మదిగా ఏమొచ్చింది అంటే వార్ధక్యం వచ్చింది. వార్ధక్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి? మునివృత్తినాం. అప్పుడు కుటుంబంతో కలిసి చక్కగా మునివృత్తిలో ఉండి దైవ విచారణ చేస్తూ ఉండాలట. అప్పుడు అనిపిస్తుందిట, అరే రే నేను యవ్వనంలో ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఏం చేస్తాం? పళ్ళు ఉండవు, కట్టిన పళ్ళైనా కొన్నే తిన్నిస్తాయి, అన్నీ తిన్నియో. ఇంప్లాంట్స్ అయినా కూడా డాక్టర్ చెప్తాడు, జాగ్రత్త సుమా, ఇంప్లాంట్ అయినా కూడా టేక్ కేర్, మరి నట్స్ అన్నీ నవిలి పారేస్తానంటే అది కుదరదండి, ఏదో మెత్తగా ఉన్నవి కొంచెం ఆలూ ఫ్రై లాంటివి తినచ్చు, ఏం పర్వాలేదు. అందుకని ఈ మునివృత్తిలో ఉన్నప్పుడు ఉండాల్సినటువంటి వార్ధక్యంలో వెనక్కి వెళ్ళిన తర్వాత వెనక్కి చూసుకుని యవ్వనంలో నేనేమి అనుభవించలేదే అని దుఃఖపడతాట. అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత చిట్ట చివరి దశ వచ్చింది. ఆ చిట్ట చివరి దశలో అప్పుడు అనిపిస్తుందట, భగవంతుడు నాకు ఇంకొక 30 ఏళ్ళు ఇస్తే నీ గురించి బాగా విచారణ చేసి జ్ఞానం పొంది అప్పుడు వస్తా అంటాట. అప్పటికి అయిపోయింది టైం. ఓ వ్యాపారస్తుడు చనిపోతున్నట్టు. చచ్చిపోతుంటే 3 కొడుకులు అక్కడ ఉండి దుఃఖపడుతున్నారట. దుఃఖపడుతుంటే వ్యాపారికి చివరి క్షణంలో కూడా లాభమే మైండ్లో ఉంటుంది. అది చచ్చిపోతుంటే అడిగాట, ఎక్కడున్నాడు పెద్దవాడు అని అడిగాట. అడగలేక అడిగితే ఇక్కడే ఉన్నాడు అన్నారట. అంటే రెండో వాడు ఎక్కడున్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు. మూడో వాడేడి? వాడు ఇక్కడే ఉన్నాడు, మీకోసమే బాధపడుతున్నారు. వీళ్ళ 3 ఇక్కడే ఏడుస్తున్నారా? ఒక్కడైనా కొట్లో ఏడవచ్చు కదా, అక్కడ ఏమైపోతుందో అంతా. ఇక్కడే పడి ఏడుస్తున్నారా 3 కలిసి అంట. వాడు పోతున్నాడు. పోయేవాడికి రామనామస్మరణ పోని ఏదో ఒక స్మరణ లేదు, కొట్టు స్మరణే ఉంది. ఎందుకుందా కొట్టు స్మరణ అంటే జీవితం అంతా కొట్టే. ఈ చిట్ట చివరిలో మనకి ఎలా వస్తుంది దైవనామస్మరణ? అందుకని మాతారవిందులు చెప్పినటువంటి సాధనలో వారిని స్మరిస్తూ మన కర్మలో మనం ఎట్లా ఏం చేయాలి అంటే, మొదటిది రిజల్ట్ కోసం మనం అసలు ఆశించకూడదు. ఏ రిజల్ట్ అయినా రాని, ఏ రిజల్ట్ వస్తుంది? జీతం వస్తుందిగా, అందరికీ జీతం వస్తుంది. కాకపోతే మనకి ప్రశంసలు వస్తాయా రావా? బాగా చేసేవాడికి ఎప్పుడూ రావు, దట్ ఈస్ గ్రాంటెడ్. ఒక్కోసారి వస్తాయి కూడా, పూర్తిగా రావని ఏం చెప్పలేం, వస్తాయి. వచ్చినా రాకపోయినా వాటితో నాకు నిమిత్తం లేదు. నేను ఈ పని ఎందుకు చేస్తున్నా? డివైన్ మేనిఫెస్టేషన్ కోసం చేస్తున్నా. నా మైండ్ అంతా ఆయన మేనిఫెస్టేషన్ కోసం తగిన విధంగా మారాలి, జ్ఞానంగా మారాలి. నా వైటల్ డిజైర్స్ అన్నీ కూడా ఆయన డిజైర్ అయిపోవాలి. అలాగే మన థాట్స్ అన్నీ కూడా మనవి కావు, ఇంకా ఆయన థాట్ ప్రకారం మనం నడవాలి. ఇట్లా మన మైండ్ని, వైటల్ని, బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకునేందుకు నాకు వర్క్ భగవంతుడు ఇచ్చాడు. దీన్ని అట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకునేందుకు వాడుకుంటాను. వాడుకోవడంలో ఫస్ట్ది రిజల్ట్ కోసం అటాచ్మెంట్ లేదు అన్నారు. ఆ తర్వాత వితౌట్ రిపల్షన్ అన్నారు. అయిష్టం, ఏ పనికైనా కూడా ఇది అయిష్టము ఇది ఇష్టము అనేది ప్రిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఏ పని అయినా సరే అది దైవం కోసం కదా. ఇక మనం దైవం కోసమని ఎప్పుడైతే మన సబ్కాన్షియస్లో సంకల్పం గట్టిగా దృఢపడిందో అప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళని ఏం పట్టించుకోం. మామూలు లైఫ్లో కూడా అంతే. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అందరూ క్రిటిసైజ్ చేస్తే మనం ఏమైనా పట్టించుకుంటామా? ఏం పట్టించుకోం. పో అట్లాగే మాట్లాడతారు వాళ్ళు, నేను చాలా బాగున్నాను, నేను ఇట్లాగే ఉండాలి అని మనం ఎట్లయితే లెక్క చేయమో అట్లా దైవం మేనిఫెస్టేషన్ విషయంలో కూడా మనం చేసే పనిలో రిజల్ట్, రెండోది రిపల్షన్, అయిష్టం ఇష్టం అనేటువంటివి పక్కన పెట్టేస్తాం. పక్క వాళ్ళు అంటారు, ఏంటి నీకు పిచ్చి పని వచ్చింది, ఈ పిచ్చి పనే చేస్తూ కూర్చుంటావా అంటారు. వాళ్ళ దృష్టిలో అది పిచ్చి పనేమో, దైవం దృష్టిలో అది పిచ్చి పని కాదు. దైవం దృష్టిలో పెద్ద పని చిన్న పని అనే తేడా లేదు. ఏ చిన్న పనినైనా సరే
ఆయన స్వీకరించి మనని సూపర్ మ్యాన్ కావడానికి వీలుగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. మూడవది ఇంకొకటి మనకు తెలియాల్సింది ఏంటంటే, బట్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్ అని శ్రీ అరవిందులు అంటారు. ఆయన ఎలా నడుపుతారంటే, మనని చిన్న పిల్లల్ని ఎలా చెప్తామో మనం అలా నడుపుతాడు ఆయన. ఆయన చెప్పింది చేస్తే చాలు, మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి ఎట్లాగూ పోతాం, తలుపులు తీస్తారు కాసేపటికి కాబట్టి వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్తామంటే డివైన్ లైఫ్ దగ్గరికి వెళ్ళిపోతాం. డివైన్ లైఫ్ దగ్గరికి వెళ్ళిపోతే ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాం. అది ఏడుపు అన్నది ఉండదు. ఇక ఆ ఏడుపు పెట్టిపోతుందో అది పెద్ద కథ, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఏడుపు ఎక్కడికి పోయింది, ఈ మృత్యు ఎక్కడికి పోయింది, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అందుకని మనం అటువంటి విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాము. ఆయన ఏమన్నారంటే, బట్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్, తప్పకుండా పర్ఫెక్ట్గా చేసి తీరవలసిందే, అందులో ఆప్షన్ లేదు. ఆ తర్వాత ఏం చేయాలి ఆయన చెప్తున్నారు, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇంతకంటే దారుణం ఉంటుందా అరవిందుల వారు? అంటే ఏం పర్వాలేదు, నీ ఫ్యామిలీ కోసం అలాగ ఉపయోగపడుతుంది. మనస్సులో చెప్తున్నారు, మనస్సు ఎటుండాలి, నా ఫ్యామిలీ సుఖంగా ఉంది, కానీ నేను ఫ్యామిలీ కోసం మాత్రమే చేయట్లేదు ఈ పని, డివైన్ మేనిఫెస్టేషన్ కోసం చేస్తున్నాను, నేను సూపర్ మ్యాన్ అనేటువంటి ఆ ఉన్నత దివ్య చైతన్య మానవుడిగా మారేందుకు చేస్తున్నాను అనేది మైండ్లో ఉంటారు. మైండ్లో ఉంటే మనం చేసే పని కూడా మారిపోతుంది. ఆ తర్వాత ప్రమోషన్, ఉద్యోగంలో ప్రమోషన్లు కాదు ఆయన చెప్పేది. ప్రమోషన్ అంటే మన పురోగతి. నేను ఎంతవరకు వచ్చాను, ఎంత నా సంపాదన ఎంత, నా అధికారం ఎంత, నేను ఎట్లా ఏంటి అని అందరూ ఆలోచించాలన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, CEO దగ్గర నుంచి కింద వాళ్ళ దాకా అందరం ఇదే ఆలోచించాలి. నా దగ్గర నుంచి అందరి దాకా అదే ఆలోచించాలి. అంతేగాని చెప్పేవాడేం ఆలోచించక్కర్లేదు అనుకోకూడదు. చెప్పేవాడు ఆలోచించాలి, అందరం ఆలోచించాలి. అందుకని ఇదొకటి చెప్పారు, నాట్ ఫర్ ప్రమోషన్. తర్వాత చెప్పారు, ఆర్ టు ప్లీజ్ సుపీరియర్స్. ఇది కొంచెం కష్టం. కాబట్టి సుపీరియర్స్ని ప్లీజ్, సుపీరియర్ అంటే మనం వర్క్ ప్లేస్లో సుపీరియర్స్ కావచ్చు, ఇళ్లల్లో కావచ్చు, ఇంట్లో కూడా మనం ఎవరితో పని కావాలో వాళ్ళ దగ్గర కొంచెం చక్కగా నవ్వుతూ నెమ్మదిగా ఎట్లాగొట్లా పని చేయిద్దాను రా దేవుడా అని వాళ్ళని ఏదో ప్రశంసించో మెప్పు చేసో పిల్లలో పెద్దలో అలా చేస్తూ ఉంటాం. అందుకని ఇటువంటి విధంగా కూడా మనం పని చేయకూడదు. బట్ సింప్లీ బికాస్ ఇట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద హ్యాండ్ టు డూ. భగవంతుడు నీకు ఈ పని చెయ్యమని అప్పగించాడు, అందుకని చెయ్యాలి. చేసి మన పార్ట్స్ని మనం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి చేస్తున్నాం, మైండ్ని, వైటల్ని, బాడీని. అది మన ఉద్దేశం, లక్ష్యం అన్నారు. ఈక్వాలిటీ, తర్వాత డిజైర్లెస్నెస్, ఇంకొకటి సమర్పణ భావంతో చేయాలి, డెడికేషన్ అన్నారు. దైవానికి ఎలా చేస్తే నచ్చుతుంది అలా విచారణ చేసి మనకు తెలిసినంత వరకు ఆ చైతన్యంతో దైవానికి సమర్పణగా, అటువంటి మైండ్ సెట్తో, అటువంటి డిజైర్స్తో, అటువంటి ఫిజికల్ కాన్షియస్నెస్తో మనం వర్క్ చేయాలి అని చెప్పి శ్రీ అరవిందులు మనకి చెప్పారు. తర్వాత మనం చేసేటువంటి పనుల వెనక ఉండవలసినటువంటి విల్ ఏంటి? ప్రతివారం ఒక సంకల్పంతోనే పనిచేస్తాం, ఒక ఇచ్ఛ, ఓ విల్తో పనిచేస్తూ ఉంటాం. ఎటువంటి విల్తో మనం పని చేయాలి అంటే, ఇందాక అన్నట్టుగానే ద ఎయిమ్ మస్ట్ బీ ద డివైన్ అండ్ ద వర్క్ కెన్ బీ ఓన్లీ ఏ మీన్స్. భగవంతుడు మనకి ఇన్ని పనులు ఎందుకు ఇచ్చాడంటే ఆయనని కనుక్కోవడానికి ఇచ్చాడు. ఆయన కనుక్కోవడంలో సాత్విక స్థితిలో పర్ఫెక్షన్గా, డిసిప్లిన్డ్గా పనిచేస్తూ మన పార్ట్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. వర్క్ టు బీ డన్ విత్ ఈక్వానిమిటీ అన్నారు. సమత్వంతో పనిచేయటం అని అన్నారు. సమత్వంతో పనిచేయటం అంటే వీ మస్ట్ ట్రై టు ఎక్వైర్ సమత అండ్ సాత్విక్ బ్యాలెన్స్ అన్నారు. సమత్వంతో ఉండడం అంటే చాలా కష్టం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్య నైవం పాపమవాప్యసి. సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఇలాంటివన్నీ కూడా
మనం వాటిని ఆ ఫలితాలని సమత్వంతోనే మనం చూడగలగాలి. ఒక మార్క్ తక్కువ వచ్చినా సమత్వంగా ఉండాలి పిల్లల దగ్గర. మనం కూడా చాలా సమత్వంతో ఉండాలి. అటు ఇటు అయినా ప్రాపంచికంగా అవుతూ ఉంటాయి, మనం మాత్రం డిస్టర్బ్ కాకూడదు, మనసులో డిస్టర్బ్ కాకూడదు, కలత అనేది ఉండకూడదు అన్నారు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే దెర్ ఈజ్ నథింగ్ బిగ్ అండ్ స్మాల్ అన్నారు. పెద్ద పని చిన్న పని అనేవి ఏమీ లేవు. చిన్న పని అని మనం పేరు పెట్టాం, పెద్ద పని అని కూడా మనమే పేరు పెట్టాం. కాబట్టి పెద్ద పని లేదు, చిన్న పని లేదు అన్నారు. రైటింగ్ ఏ పోయమ్ ఈజ్ ఏ హై వర్క్ అండ్ మేకింగ్ షూస్ అండ్ కుకింగ్ ద డిన్నర్ ఈజ్ ఎ స్మాల్ అండ్ లో వన్ అనేటువంటి ఆలోచన ఉండనే కూడదు. చాలా పుస్తకాలు రాసిన వాళ్ళు, చాలా మాట్లాడిన వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు పనులు చేసేవాళ్ళు, అటువంటివి చాలా గొప్ప పనులు, అవే మనం చెయ్యాలి అనే భావన ఇగ్నోరెన్స్లో ఉన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చూడు ఎన్ని రాశారు, వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు. అందరూ ఎప్పుడూ ఇగ్నోరెన్స్లో మైండ్ వాళ్ళని చూడు అంటుంది. నిన్ను చూసుకో అని చెప్పదు. ఎందుకంటే మనం బాగుపడిపోతాం. మనం గనక ఇన్వర్డ్గా వెళ్ళి మనం ఎలాగా మైండ్ అదంతా పనిచేస్తుందో చూసుకుంటే మనం బాగుపడిపోతాం, డివైన్ దగ్గరికి వెళతాం, ఆయన మన ద్వారా మేనిఫెస్ట్ అవుతాడు. అది ఇగ్నోరెన్స్కి ఎప్పుడూ కూడా ఇష్టం ఉండదు. అందుకని పెద్ద పని చిన్న పని అనేటువంటిది మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. చక్కగా కప్పు కాఫీ తెచ్చి ఎలా ఇవ్వాలి అది కూడా తెలీదా మనకి? ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో తెలుసు. కానీ అంత పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు కూడా మన మైండ్లో ఏం ఉండాలంటే ఇస్తున్నది దైవానికి, ఇచ్చేది దైవమే. తీసుకునేవాడికి ఏముండాలి? ఇస్తున్నది దైవమే అని ఉండాలి. పైకి ఆకారం వేరే కనబడుతోంది, కానీ నాకు ఇస్తున్నది దైవమే అని పుచ్చుకునేవాడు అనుకోవాలి. అలాగే ఇచ్చేవాడు కూడా నేను దైవానికి ఇస్తున్నాను అనే భావన అనుకోవాలి. అటువంటి రిలేషన్షిప్ ఉంది దైవానికి, అది చెప్పారు. ఆ తర్వాత ప్లీజింగ్, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం అనేది చెయ్యొచ్చా చేయకూడదా? డు నాట్ ట్రై టు ప్లీజ్ యువర్ సెల్ఫ్. మొట్టమొదట మనం అదే చేస్తాం. ఎవరికి వాళ్ళం అబ్బా నేను అనుకుంటాం సహజంగా. ఎవరంటున్నారో తెలుసు, మనమంటే సోల్, కానీ సోల్ అనదు. లోపల ఉన్నటువంటి వైటల్ అది ఎప్పుడు సంతోషపడిపోతూ ఉంటుంది, ఎగిరి గంతులేస్తూ ఉంటుంది. అందుకే తొందరగా కింద పడుతుంది. ఎవరేదన్నా అనంగానే మన సంతోషం అంతా ఆవిరైపోతుంది, దుఃఖం పైకి తన్నుకొస్తుంది. నన్ను అంటున్నారే, ఇంత బాగున్నానే, నేను ఇంత బాగా చేశానే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని డు నాట్ ట్రై టు ప్లీజ్ యువర్ సెల్ఫ్ అన్నారు మదర్. డు నాట్ ట్రై ఎయిదర్ ప్లీజ్ అదర్స్. ఇంకోళ్ళని ప్లీజ్ చేయటం కూడా ఇగ్నోరెన్సే. దైవాన్ మేనిఫెస్ట్ కాడు మన ద్వారా. వేరే వాళ్ళని కూడా బాగా ప్లీజ్ చేద్దామని ప్రపంచంలో జనరల్గా అలాగే చేస్తూ ఉంటాం. ఈగో తన అవసరానికి ఇంకొక ఈగోని ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అందరం ఈగోలమే కదా బయట ప్రపంచంలో, ఇక్కడ అక్కడ చుట్టూ విశ్వం అంతా అదే ఉంది. అందుకని ఒకళ్ళనొకళ్ళు ఎందుకు పొగుడుకుంటారు అంటే ఇగ్నోరెన్స్లో ఉన్నప్పుడు అవసరాల కోసం పొగుడుకుంటూ ఉంటారు. ఒక ఈగో ఇంకో ఈగోని, ఆ ఈగో మీద ఈ ఈగోకి కోపం వచ్చిందనుకోండి తిడుతుంది. ఇంకో ఈగో దగ్గరికి పోయి ఆ ఈగోతో ఎంత ఫ్రెండ్షిప్ చేశా తెలుసా, 10 ఏళ్ల ఫ్రెండ్షిప్, చా మొత్తం అంతా గంగలోకి పోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది నా స్నేహం అని ఇంకో ఈగోతో తిడుతుంది. ఈగోల క్లాష్ అంతా, ఈ ప్రైజింగ్ ఎక్కువసేపు ఉండదు, కాసేపే, అవసరాల వరకే ఉంటుంది. అందుకని మదర్ అన్నారు డు నాట్ ట్రై ఎయిదర్ ప్లీజ్ అదర్స్. మరి ఏం చేయాలి మేము? ఎవరిని ప్లీజ్ చేయాలి? లోపల ఉంటుందిగా, ఎవరినో ఒకళ్ళని సంతోష పెట్టాలని. ఎవరిని ప్లీజ్ చేయాలి? ఆవిడ అడిగేదాకా ఆగరు, మనమేం అడగక్కర్లా, ఆమె చెప్తారు. ఆవిడ అన్నారు ట్రై ఓన్లీ టు ప్లీజ్ ద లార్డ్ అన్నారు. దైవానికి సంతోషకరంగా ఉండేటట్లు మనం పని చేయాలి. మన పని చేయటం అంటే మళ్ళీ ఇదే ఒకటే సూత్రం, మైండ్, వైటల్, బాడీ, కాన్షియస్నెస్. ఈ మూడు కూడా జ్ఞానంగా సమత్వంతో రిజల్ట్కి కట్టుబడకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని దైవం ఎలా సంతోషపడతాడు, మనం ఎలా పని చేస్తే ఆయన సంతోషపడతాడు
అంటే మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టుగా పని చేయాలి. ఈక్వానిమిటీ, తర్వాత రిజల్ట్కి అటాచ్డ్గా ఉండకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా డెడికేటెడ్గా ఉండాలి, దైవానికి సరెండర్ అయి ఉండాలి. ఉంటే దైవం సంతోషపడతాడు. అందుకని మన వర్క్ చేసేటప్పుడు ఇంట్లో వర్క్ అయినా ఎక్కడ వర్క్ అయినా మన వర్క్ అయినా మనం ఇలాగే ఉండాలి అన్నారు. ఇంకొకటి ఫెటీగ్. అందరికీ వస్తుంది అలసట, కూర్చుని కూడా అలసట వస్తుంది. ఎంతసేపు కూర్చోవాలి బాబోయ్, కూర్చుని వెళ్ళిపోదాం ఇంకొక 5 నిమిషాలు, కూర్చుని విసుగు పుడుతూ ఉంటుంది. ఈ అలసట ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పని చేశా నేను, అలసిపోయా అంటుంటాం. బాడీ అలసిపోతుంది, నిజమే. కానీ బాడీ అలసిపోవడానికి అసలు కారణం లోపల ఉందిట, మూల కారణం. మనకేదో కొంచెం పైన జ్వరం వస్తే మనం ఏం కాలేదని చిట్కా వైద్యాలన్నీ చేస్తాం, యూట్యూబ్లో కనిపిస్తాయి కదా. మీకు డయాబెటీస్ తగ్గాలి అంటే ఇది దాగండి, అది దాగితే ఆ పైకి వెళ్ళిపోతాం. ఎవరని దాగకూడదు, డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి డైరెక్ట్గా. ఆయన ఏం చెప్తే అది చేయాలి తప్ప చిట్కా వైద్యాలు, ఆయుర్వేద వైద్యాలు ఇవన్నీ యూట్యూబుల్లో చూసి మాత్రం ఎవ్వరూ తాగకూడదు, ఎప్పుడు తాగకూడదు. కాకరకాయ రసాలు, సొరకాయ రసాలు, ఇంకో ఆకులు తెచ్చి నవలడాలు, ఇలాంటి పనులు ఏవి మనం అస్సలు చేయకూడదు. ఫెటీగ్, అలసట ఎట్లా వస్తుంది అంటే లోపల ఉంది అసలు రీజన్ అన్నారు. అదేంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ టెన్షన్ అండ్ రెస్ట్లెస్నెస్, నాట్ ఫ్రమ్ ఫిజికల్ వర్క్. పని చేసేటప్పుడు లోపల ఒక ఇన్నర్ టెన్షన్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఎప్పుడైపోతుందో ఈ పని, ఎప్పుడైపోతుందో, ఇంకా ఎన్ని పనులో, ఏం చేయాలో, ఏవో ఆందోళన లోపల ఉంటుంది. అది ఇన్నర్ టెన్షన్. దానివల్ల మనకి అలసట వస్తుంది. అది వచ్చి ఆ ఫీలింగ్ అలసట వస్తుంది. రెస్ట్లెస్నెస్, లోపల ఒక అశాంతి ఉంటుంది. ఎంతసేపు ఇది చేయాలా, అది చేయాలా, ఎంతసేపు అని లోపల నుంచి ఆ వైటల్ ఉందే, అది చాలా ప్రమాదం మనకి. దాన్ని ముందు మనం కంట్రోల్ చేయాలి, దానికి చెప్పాలి, చెప్పాలి. కంట్రోల్ చేయడం అంటే నోరు మూసుకో అది మూసుకోదు, ఇంకా పెద్దగా తెరుస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా వైటల్తో పోట్లాడకూడదు. మనం వైటల్ వద్దు అని చెప్తే మనం దాన్ని కన్విన్స్ చేయాలి, దాన్ని చెప్పాలి. పర్వాలేదు, ప్రశాంతంగా ఉండు, ఏమీ లేదు, తగ్గుతుంది, అయిపోతుంది ఈ పని, ఏం వరి అవ్వద్దని లోపల రావాలి ఆ ప్రశాంతత. అందుకని రెస్ట్లెస్నెస్ పోవాలి, టెన్షన్ పోవాలి. పోతే అప్పుడు బాడీకి అలసట రాదు. బాడీ మీద ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేసి బాడీని వీక్ చేస్తాయి. అందుకని ఫెటీగ్ అనేది వస్తుంది మన పనిలో, అది ఇలా పోగొట్టుకోవాలి అన్నారు. డిఫికల్టీ ఇన్ వర్క్స్. యువర్ డిఫికల్టీ ఇన్ వర్క్ ఈజ్ దట్ యూ రిగార్డ్ ఇట్ టూ మచ్ యాజ్ యువర్ వర్క్. మనకి ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇదంతా నా పని, నేనే చేయాలి, నా వల్లే కావాలి, ఇదంతా లోపల మనకి ఒకటి వస్తుంది. ఇంట్లో అయితే అందరి పనులు మనమే చేయాలి, ఆడవాళ్ళు అయితే అందరి పనులు నేనే చేయాలి, సూపర్ ఉమెన్ నేను అనుకుంటాం. మనం అన్నీ నేనే చేయగలను. డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇష్టపడం ఎక్కువ. ఊరికే పైకి అంటాం మీరందరూ సాయం చేయొచ్చు కదా, ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చేయరు? మనం మానేస్తే వాళ్ళు చేస్తారు, మనం మానం వాళ్ళు చేయరు. ఈ రెండు జరిగేవి కావు. ఎందుకంటే సూపర్ ఉమెన్ నేను అన్నీ చేయగలను, ఏమైనా చేయగలను అని ఒక రకమైన అజ్ఞాన త్యాగం లోపల అనమాట. త్యాగం కాదు, ఏం కాదు. త్యాగం అయితే మళ్ళీ పైకి అంటామా, ఏమరా ఒక్కడు పని చేయడు, వచ్చి ఇంత పని నేను ఇక్కడ చేస్తుంటే ఒక్కడు పట్టించుకోడు అని అంటామా? అనం. కాబట్టి అది నిజంగా త్యాగం కాదు, అది డిఫికల్టీ, చాలా కష్టంగా ఉంది. డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు మనం పనులు చేయడానికి. మైండ్ వైటల్ ఒప్పుకోవడం లేదు, ఇదంతా నా పనే అనడం అనేది మన డిఫికల్టీకి కారణం. వర్క్ ప్లేస్లో కూడా అంతే. మనం ఎంత పని చేస్తాం అంత చేసి కోఆపరేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేయాలి తప్ప ఇదంతా చేస్తే నాకేదో అంటుంది, ఆ ఏదో కోసం చేస్తే ఆ పని అది పర్ఫెక్ట్గా రాదు. అందరితో కలిసి పని చేస్తే వస్తుంది. అందరితో కలిసి పని చేయాలంటే హార్మనీ కావాలి. హార్మనీ కావాలంటే అన్ని ఈగోలు కలుసుకోవాలి. ఏ ఈగో ఇంకో ఈగోతో కలదు, దాని లక్షణమే. ఒక ఈగో ఇంకో ఈగోతో కలిసే పనే లేదు. అందుకని అరవిందులు వారు ఏం చెప్పారంటే, మన వల్ల కాదు ఈ ఈగోని ఒప్పించటం, దీన్ని మార్చాలి. మనం దీన్ని మార్చాలంటే వర్క్ చేసేటప్పుడు ఈక్వానిమిటీ, రిజల్ట్స్కి అంటిపెట్టుకోకుండా పనిచేయటం, సరెండర్, దైవానికి సరెండర్ అవ్వడం, దైవం ప్లీజ్ అయ్యేటట్లుగా
మన పార్ట్స్ అన్నింటినీ మార్చుకోవడానికి ప్రయత్నించటం, ఇన్వర్డ్గా వెళ్ళి మైండ్ ఎలా పనిచేస్తోంది, నా డిజైర్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అని వాటిని పరిశీలించి వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాటితో పోటీ పడ్డామంటే మనం కింద పడిపోతాం. అవి బలంగా ఉన్నాయి, ఈగో చాలా బలంగా ఉంటుంది. థింకింగ్ అబౌట్ వర్క్ని గురించి ఎప్పుడు ఆలోచించాలి? మదర్ అన్నారు, థింక్ ఆఫ్ యువర్ వర్క్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ డన్, నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ రేపు చేసే పని గురించి 10 రోజుల కింద నుంచి ఆలోచిస్తాం, చెయ్యం పెట్టాం, ఆలోచన మాత్రం ఉంటుంది. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ చాలా బాగా వచ్చాక ఇక దాన్నే చెప్పుకుంటూ ఉంటాం. ఏడాది చెప్తాం, మా ఇంట్లో ఫంక్షను, మా వర్క్ ప్లేస్లో ఫంక్షన్ ఎంత బాగా జరిగిందంటే విని 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 విన్నవాడికి విసుగు పుడుతుంది. అప్పటికి 100 సార్లు అయి ఉంటుంది. కానీ ఆ అయిపోయిన వర్క్ని గురించి ఆలోచించటం, చేయాల్సినటువంటి వర్క్ని గురించి మనం అనవసరంగా ముందరే అతిగా ఆలోచించటం. ప్లాన్ చేసుకోవచ్చు కానీ అతిగా ఆలోచించకూడదు. నిద్రలో కూడా లేచి పక్క వాళ్ళని, పడుకున్న వాళ్ళని లేపి ఏమండోయ్ ఈ పని చేయాలనుకుంటున్నాం, మంచిదేనా, అక్కర్లా అన్నారు. కానీ వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వర్క్లో హ్యూమిలిటీ అండ్ డిప్రెషన్ ఈ 2 ఉంటాయి. హ్యూమిలిటీ ఉండాలి అన్నారు, వినమ్రత. వర్క్లో ఎప్పుడు కూడా వినమ్రంగా ఉండాలి. మనం చాలా బాగా చేస్తాం, ఎవరో ఒకళ్ళు మనని గుర్తించి ఎంత బాగా చేసావు, ఈ టీ ఎంత బాగా చేసావు అనాలనిపిస్తుంది. అంటారు, ఒకసారి అంటే సరిపోదు, రేపు కూడా అనాలి, ఎల్లుండి కూడా అనాలి, అంటూనే ఉండాలి. ఇది ఎవరు లోపల ఉన్నటువంటి ఈగో దానికి తృప్తే లేదు. అందుకని దాన్ని మార్చటమే అసలైన పద్ధతి అని కనుక్కున్నారు అరవిందుల వారు. దాన్ని మార్చడానికి ఆయన పద్ధతి కూడా ఇచ్చారు. హ్యూమిలిటీ ఈజ్ ఎ డివైన్ మూవ్మెంట్. వినమ్రత అనేది దైవ లక్షణం. వినమ్రత అంటే ఏదో మాటల్లో అనడం, వంగి నిలబడడం, మొహంలో ఏదో యాక్షను, ఇవి హ్యూమిలిటీ కాదు. దైవానికి తెలిసిపోతుంది, విశ్వమంతా ఆయనే కదా, అరటిపండు తిన్నామా లేదా తెలిసిపోతుంది ఆయన. మనం ఆయన కళ్ళు కప్పలేము. మనం అంతా ఎక్స్క్యూజ్ మనం ఉన్నదంతా ఆయన కోసం ఉన్నాం. ఆయన మనని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆయన విశ్వంలో పనిచేస్తున్నాడు. మనకి ఆయనకి బంధం, మధ్యలో ఈ పనులు ఇవన్నిటి ద్వారా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నుంచి ఆయన దగ్గరికి పోవాలి, ఆయన చూస్తూనే ఉంటాడు. అందుకని హ్యూమిలిటీ అనేది అంతరాత్మలో ఉండాలి. ఎటువంటి హ్యూమిలిటీ? దైవం నాకు ఇంత అవకాశం ఇచ్చాడు, మా థ్యాంక్ యూ. దైవం నాకు కర్మలు చేసే అవకాశం ఇచ్చి సాధనగా కర్మలు చేయమని ఇచ్చాడు. ఈ కర్మలన్నింటినీ చేస్తూ నేను నా మైండ్ని, వైటల్ని ఎలా పనిచేస్తోందో చూసుకుంటూ దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. పూర్ణయోగ సాధనలో ఇంకా వివరంగా చెప్పారు ఆయన, ఎప్పుడైనా చెప్పుకుందాం. అలాగా అది హ్యూమిలిటీ. తర్వాత ఇంకొకటి ఇగ్నోరెన్స్లో డిప్రెషన్. ఇదైతే రోజు ఉంటుంది మనకి, అంతో ఇంతో, 1 నిమిషమో గంటో, కొంతమంది కొన్ని రోజులు. ప్రతిదానికి డిప్రెషన్. పాతకాలంలో డిప్రెషన్ అనే మాట లేదు, తెలియదు వాళ్ళకి. ఇప్పుడు కొంచెం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది, డిప్రెషన్ ఒకటి ఉందిరా, ఇది రావాలిగా ఉన్న మనకి. ఒకళ్ళని చూసి ఒకళ్ళకి, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి. మళ్ళీ ఇదే ఈగో, మైండ్, ఇవన్నీ ఇమిటేషన్ అన్నమాట. వీటికి ఏం లేదు, ఇమిటేట్ చేస్తూనే ఉంటాయి. డిప్రెషన్ అనేది ఏమిటి? మదర్ చెప్పారు, ఇది చాలా చెడ్డది సుమా. డిప్రెషన్ ఈజ్ ఎ వెరీ క్రూడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డార్క్ ఫోర్సెస్. అంధకార పరమ అజ్ఞాన శత్రుశక్తులున్నాయే, వాటి ఫోర్సు డిప్రెషన్. అసలు మన దగ్గరికి రానియకూడదు. మనం కనుక మదర్ చైల్డ్ అయితే అసలు ఈ డిప్రెషన్ని దూరం పెట్టేయాలి. డిప్రెషన్ ఏమిటి? ఏదైనా, ఎంత బాధ అయినా రానివ్వండి ప్రపంచంలో, నా దగ్గర దైవం ఉన్నాడనే హ్యూమిలిటీ మనకు ఉండాలి తప్ప. కష్టంలోనే కొట్టుకుపోతున్నాం అనుకోండి, కొట్టుకుపోయి ఎక్కడికి పోతాము, ఎక్కడికి పోయినా సరే దైవం ఉన్నాడు నాకు, అంతే. అది దైవం మీద విశ్వాసం. కొట్టుకుపోతే నేను మరి అమెరికాలోకి పోతానా అని అడగకూడదు. మనం కొట్టుకుపోయి మునిగిపోతామేమో తెలీదు, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడో ఆ మహానుభావుడు మనకు తెలీదు. కొట్టుకుపోయి లోపల ముంచినా కూడా మనని తన దగ్గరికి తీసుకువెళ్ళి ఉన్నత జన్మ ఇస్తాడే తప్ప మనకేమీ అవ్వదు. కానీ అప్పుడు మనకు అందరూ గుర్తొస్తారు. కొట్టుకుపోతున్నా వీళ్ళంతా ఏమైపోతారో ఇందాక కొట్టువాడిలాగా అనమాట. ఎవ్వరూ ఏమైపోరు, అంతా బాగుంటారు. కానీ
డిప్రెషన్ అనేది ఎటువంటి సందర్భంలో ఎక్కడ రాకూడదు. మన ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నీకు చేత కాదన్నా, ఇంతకాలం చేస్తున్నావు నీకు ఒక్కటి రాలేదన్నా సరే, వాళ్ళకి అలా అనిపించింది, దైవానికి అట్లా అనిపించట్లా, ఆయన చూస్తున్నాడు, ఆయన కోసమే మనం ఉన్నాం, దీనికోసం మనం లేం అని ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ డిప్రెషన్ అనేది మన జోలికే రావడానికి వీల్లేదు. మదర్ ఉన్నారు జాగ్రత్త అని వేలు చూపించాలంతే, ఇటు చూపించాలి. అందుకని మన దగ్గర చిన్న ఫోటో పెట్టుకుని మనకి డిప్రెషన్ రాగానే ఇటు చూడు అని లోపల దానికి చూపించాలి. ఇక్కడ ఉన్నారు మదర్, డిప్రెషన్ వస్తే ఆమె ఊరుకోరు, డిప్రెషన్ అనేది రానేకూడదు అన్నారు. ఆల్ డిప్రెషన్ అండ్ గ్లూమ్ ఈజ్ క్రియేటెడ్ బై ద హోస్టైల్ ఫోర్సెస్. శత్రుశక్తులు మనని దైవం దగ్గరికి వెళ్లకుండా ఇటువంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నారు. ఆ తర్వాత డిప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ఎ సైన్ ఆఫ్ అక్యూట్ ఈగోయిజం. రాసి పెట్టుకుని రోజు చదువుకోవాలి. చదువుకుంటే మాత్రం ఈగో ఊరుకుంటుంది. ఆ చదువు బాగా కానీ నీకు డిప్రెషన్ తెస్తా ఉంటుంది, పోకూడదు, దాని జోలికే పోకూడదు మనం. సో డిప్రెషన్ అనేది అక్యూట్ ఈగోయిజం, అతి తీవ్రమైన అహంకారం ఉన్న వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది. అందుకని డిప్రెషన్ మన జోలికి వస్తే ఈగో పెరుగుతోంది, దీన్ని ఎట్లాగొట్లా కంట్రోల్ చేయాలి, దీని బారిన పడకూడదు మనం అని ఎప్పుడు మన వర్క్ ప్లేస్లో కానీ అన్ని చోట్ల అనుకోవాలి. పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇవన్నీ. ఏంటి వర్క్ అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోకూడదు. మనం ఎక్కడున్నా ఇవన్నీ వచ్చి తగులుకుంటాయి మనని. అందుకని చాలా జాగ్రత్తగా మనం వీటి బారిన పడకుండా ఉండాలి. వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ కమింగ్ నియర్, మదర్ ఉపాయం చెప్తారు, ఆవిడ దారి కూడా చూపిస్తారు. ఆవిడని పట్టుకుని ఆవిడ చెప్పినవన్నీ మనం ఉన్నాయి కదా, కొన్ని వాల్యూమ్స్ ఉన్నాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకుంటే మనకి భయం ఉండదు. భయం పోతే డిప్రెషన్ రాదు. డిప్రెషన్ పోతే భయం పోతుందా, భయం పోతే డిప్రెషన్ పోతుందా అడగకూడదు. ముందు డిప్రెషన్ మనకి రాకూడదు అసలు. మదర్ అన్నారు, వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ కమింగ్ నియర్, డిప్రెషన్ వస్తోంది అనగానే టెల్ యువర్ సెల్ఫ్, ఐ యామ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఈగోయిస్టిక్ ఇల్నెస్. ఇది ఒక జబ్బు. మనకి ఏ డాక్టరు ఇది చెప్పడు. అన్ని జబ్బులు చెప్తారు కానీ ఈగో అనేది ఒకటి ఉంది, అది మహా పెద్ద జబ్బు అని ఎవరు చెప్తారంటే మాతారవిందులు మాత్రమే చెప్తారు. ఇంకా డిప్రెషన్ అనేది అదొక ఇల్నెస్, పెద్ద జబ్బు. అది వెంటనే గుర్తుపట్టాలి. అక్యూట్ అని ఉంటుంది కదా, ఎమర్జెన్సీ వార్డులు, అక్యూట్ వార్డులు ఉంటాయి కదా మన హాస్పిటల్స్లో. అట్లాగే అక్యూట్ ఈగోయిజం, ఇది తీవ్రమైనటువంటి అహంకారం అనే జబ్బు పట్టుకుంది అని వెంటనే మనం గుర్తుపట్టాలి అన్నారు. ఐ మస్ట్ క్యూర్ మై సెల్ఫ్ ఆఫ్ ఇట్. దీన్ని క్యూర్ చేసే డాక్టర్ లేడు, మాతారవిందులు తప్ప. మనకి మనమే దీన్ని, ఈ జబ్బుని నయం చేసుకోవాలి. ఈగో ఇది నా దగ్గరికి రాకూడదు, నన్ను తప్పుదారి పట్టిస్తోంది, నేను దీని పాల పడకూడదు అని మనం దీన్ని తగ్గించుకోవాలి అని అన్నారు. ఇంకొక రెండే ఉన్నాయి. వెల్కమ్ క్రిటిసిజం. వద్దండి బాబు చెప్పకండి. క్రిటిసిజం ఎవడు వెల్కమ్ చేస్తాడు? పెద్దవాళ్ళు చేయరు, పిల్లలు చేయరు. పెద్దవాళ్ళైతే అసలు చేయరు, పిల్లల్ని దబా కొడతారు. పిల్లలు పెద్దవాళ్ళని కూడా వాళ్ళు అలాగే అంటారు, ఎప్పుడు మమ్మల్ని క్రిటిసైజ్ చేశారు చిన్నప్పుడు, ఎప్పుడు మమ్మల్ని మీరు ప్రోత్సహించారు, ఎప్పుడూ క్రిటిసైజే అని వాడు పెద్దయ్య అంటారు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రము క్రిటిసిజంని వెల్కమ్ చేయాలి. ఆ చేసేవాళ్ళు ఎవరో గమనించాలి. వాళ్ళు మనలాంటి వాళ్ళైతే మనం మాట్లాడకుండా ఆ క్రిటిసిజంని ఎందుకు చేశారు అని ఇంటికెళ్ళి నిశ్శబ్దంగా ఆలోచించుకుని మనలో మార్పు రావాల్సిన దాన్ని మనం మార్చుకోవాలి. క్రిటిసిజం అనేది తప్పకుండా వెల్కమ్ చేయాల్సింది. అంటే వాళ్ళ దగ్గర పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా తిట్టారండి, ఇంకో 4 రేపు తిట్టండి అని చెప్పక్కర్లా. అట్లా చెప్తే మళ్ళీ అదొక ఈగో అన్నమాట. మనం కామ్గా ఎందుకు ఏం విమర్శిస్తున్నారు అని ఇంటికెళ్ళి ఆలోచించుకుని, నా మైండ్ కరెక్ట్గా పనిచేయలేదా, వైటల్ కరెక్ట్గా పనిచేయలేదా, ఏది సరిగా పనిచేయలేదు. ఈ క్రిటిసిజం ద్వారా మనలో ప్రోగ్రెస్కి డివైన్ హెల్ప్ చేస్తున్నాడు. అందుకని నిశ్శబ్దత, క్వయట్గా ఆలోచించుకోవడమే కానీ పోయి వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి మా మదర్ చెప్పారండి అని వాళ్ళకు దండేసి ఇట్లాంటి పనులన్నీ మళ్ళీ చేయకూడదు. మనం ఏమీ అట్లాంటి పనులు చేయకూడదు. జాయ్ ఆఫ్ వర్క్ అన్నారు. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద జాయ్, పని చేసినప్పుడు ఒక సంతోషం కలుగుతుంది మనకి కదా, ఎంత బాగా చేశాను నేను, ఎంత చక్కగా పనిచేశాను, ఇవాళ చాలా బాగా చేశాను అనిపిస్తుంది. అనిపించంగానే ఆ జాయ్ మనం ఏమని అనుకుంటా అంటే పక్క వాళ్ళతో షేర్ చేసుకుందాం అనుకుంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది, చూడు అలా చేయొద్దన్నారు మదర్. మన సంతోషం, మన పనిలో పొందినటువంటి సంతోషం ఎప్పుడూ కూడా ఇతరులతో
ఎక్కువగా షేర్ చేయకూడదు. ఏదో ఒకసారి అంటే పర్వాలేదు, ఒకసారి అనొచ్చు, ఏం బాగుందా అండి అంటే బాగానే ఉందండి, అంతటితో ఊరుకోవాలి. అంతేగాని ఇంకా బాగుందా అండి, ఏం బాగుందండి, వద్దు అన్నారు. ఎందుకు వద్దు అంటే లోపల ఉన్న ఫోర్సెస్ ఉన్నాయే వెంటనే పైకి లేస్తాయి, హోస్టైల్ ఫోర్సెస్. ఓహో నువ్వు ఇంత సంతోషపడుతున్నావా, ఉండు దీని మీద నీళ్లు చల్లుతానని మన జాయ్ అనేది ఒక పక్షికి మళ్ళీ రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది, రెక్కలు వచ్చి పక్షిలాగా వెళ్ళిపోతుంట జాయ్. అందుకని వర్క్లో మనకు కలిగిన ఆనందం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అన్నారు. సో ఇలా వాళ్ళు చెప్పి వర్క్ షుడ్ బి డన్ క్వయట్లీ, చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా చేయాలి, గడబిడగా అందరికీ తెలియాలని అలా మనం వర్క్ చేయకూడదు. అదేదో బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి, అందరూ చూడాలి అని అట్లా మాత్రం అనుకోకూడదు. ఎవరు అనుకోకూడదు? నేను ట్రాన్స్ఫార్మ్ కావాలి, డివైన్ వర్క్ లాగా నేను నా వర్క్ని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు క్వయట్గా, ఎంత నిశ్శబ్దంగా. నిశ్శబ్దం ఎప్పుడు వస్తుంది? లోపల నిశ్శబ్దం ఉంటే బయట నిశ్శబ్దం. మౌనవ్రతం అని చేస్తాం, మౌనవ్రతం ఇవాళ మౌనవ్రతం, వెంటనే ఓ పెద్ద పుస్తకం పెన్సిలు తయారు. ఎందుకని? మాట్లాడకూడదు అన్నారు కదా. ఈ పని చేసావా, ఆ పని చేసావా, అదేమైంది, మొత్తం పుస్తకం నిండిపోతుంది ఆ రోజుతో. మాట్లాడినప్పుడే నయం, ఒక గంటే చెప్పాం. మాట్లాడకుండా ఉన్నప్పుడు మౌనవ్రతంలో పుస్తకం నిండిపోయింది. అంటే లోపల మరి నిశ్శబ్దత వచ్చిందా? రాలే. ఇంకా ఎక్కువ యాక్టివిటీ, ఇంకా ఎక్కువ చెయ్యాలనేటువంటి అజ్ఞాన తపన ఎక్కువైపోయింది. ఎందుకంటే బయటకు మాట్లాడద్దన్నావు కదా, లోపల ఎక్కువైపోయింది. అయిపోయింది, బయటికి రావాలి కదా, పుస్తకందే పెన్నుదే. అందుకని క్వయట్గా పనిచేయాలంటే ఇన్సైడ్, ఇన్వర్డ్గా మనం చాలా ప్రశాంత స్థితిలో ఉండాలి. ఫలితం ఏమైనా సరే మనం పట్టించుకోనే కూడదు, లోపలే మనం చూడాలి. ఎప్పుడు లోపల మార్పు బయట మార్పుకి కారణమవుతుంది కనుక మనం అంతరంగంలో ప్రశాంతత, అంతరంగంలో ఆనందం, దైవం దగ్గరికి వెళ్ళే విధంగా మన భాగాలన్నిటినీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ పని ద్వారా లోపల ఎటువంటి ఒక ఉద్దేశంతో, ఎటువంటి మోటివ్తో మనం పనిచేస్తున్నామో ఎప్పటికప్పుడు చూసుకుంటూ పనిని పర్ఫెక్ట్గా దైవానికి నచ్చే విధంగా చేయటానికి మనం పనిని సాధనగా తీసుకుంటే భౌతికంగా లాభం, ఆధ్యాత్మికంగా రెండింతలు లాభం. 1కి 3, 3కి 6 ఫ్రీ చెప్తూ ఉంటారు కదా. అలాగా మనం కర్మని సాధనగా గనక చేసుకున్నట్లయితే 2 లాభాలు. భౌతిక లాభం ఎప్పుడూ ఉంది, ఆధ్యాత్మికంగా మనం ఉత్తమమైనటువంటి జన్మలోకి ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించేందుకు మనకిది వర్క్ అనేది ఉపయోగపడుతుంది. అట్లా ఉపయోగించుకోవాలి, అంతేగాని వర్క్ అహంకారానికి ఉపయోగించుకోకూడదు. వర్క్ చేస్తే అందరికీ కనబడుతుంది కాబట్టి నేను చేస్తా అని ప్రతి ఈగో పోటీ పడుతుంటుంది. ఎందుకంటే కనబడుతుంది కాబట్టి బయటికి, అది కూడా పొరపాటు. అందుకని మనం ఈగోని ఎప్పుడూ కూడా పరిశీలించుకుంటూ ఇది ఏం చేస్తోందా అని ఒక కంట కనిపెట్టి చూడాలి. చిన్నప్పుడు మన పిల్లలు ఎటుపోతున్నారా అని చూస్తాం కదా, వీడు ఎటుపోతున్నాడో ఏమిటో, ఇక్కడ ఉన్నాడో లేదో, వీడు మాట్లాడకుండా ఉన్నాడు అంటే ఏదో చేశాడనే అర్థం. అందుకని జాగ్రత్తగా చూడండి అన్నట్టుగా ఈగోని కూడా మనం అట్లాగే చూస్తూ మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం వర్క్ని ఉపయోగించుకోవాలి. సో ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు మీరు సంతోషంగా విన్నందుకు నా ధన్యవాదాలు. అనుకున్న దానికంటే చాలా 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 టైం తీసుకున్నాను. లంచ్ కూడా అరిగిపోయి ఉంటుంది, ఇంటికి వెళ్ళాక ఒక స్పెషల్ చేసుకుంటే కానీ లాభం లేదు. అందుకని మీ అందరికీ కూడా ఆలస్యమైనందుకు క్షమాపణలు చెప్తూ మీరందరూ ఇంత చక్కగా విన్నందుకు నా ధన్యవాదాలు. నమస్కారం.